కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. వినగల చెవి, గ్రహించే మనసు నీవిచ్చి ఎప్పటి వరకు మీరు మాతో ఉన్నారు, నడిపించారు. ఎన్ని ఆటంకములు వచ్చినా అవలీలగా దాటి అవతలకి చేరదో తెలుసునా అని మీరు సెలవిచ్చినట్లు దేవా, నీవే నడిపించిన విధానం బట్టి నీకు స్తుతులు. మరికొద్ది సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆదరించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు సిద్ధపరిచి ఆశీర్వదించమని మా మంచి బోధకుడు, ఆశీర్వాదాలకు దాతైన వరుడు, ప్రాణనాథుడైన యేసు నామమును ప్రార్థించి స్తుతించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ గమనించండి, ఈ కీర్తనలో ఈ 45వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన అయినది. అయితే ఈ కీర్తనలోని భాగంలో ఈరోజు మనం చెప్పుకునేది 3 అక్షరాలు గల ఒక పదం. అని చెప్పండి, 3 అక్షరాలు గల ఒక పదాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ కీర్తనలో దాదాపుగా చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఈ వచనంలో, ఈ 2 వచనాల్లో 10-11 వచనాల్లో 7 వచనాలు ఉన్నాయి, 7 అంశాలు ఉన్నాయి. ఈ 7 అంశాలు ఇప్పుడు వివరించడం అనేది కష్టం. కాబట్టి నేను ఒక 3 మాటలు, అంటే 3 అక్షరాలు కలిగిన ఒక పదాన్ని చెప్పి ముగిస్తాను. ఇది కూడా అవుతుందంటే చెప్పలేం. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అది నేర్చుకుని దేవుని మహిమపరుద్దాం. ఈ 3 పదాల్లో, 3 అక్షరాల్లో ఈరోజు మనం చదువుకునే ఈ పాఠంలో ఈ తర్వాత నేను చెప్పేది ఈరోజు ఏంటంటే మరువుము. ఏంటది? మరువుము అంటే మరువు. నువ్వేం మరవాలి? ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మా, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. ఏం మరవాలి? స్వజనాన్ని, తండ్రి ఇంటిని. ఎప్పుడు మరుతారు? ఎప్పుడు మారుస్తారు? ఒక మనిషి తండ్రి ఇంటిని, స్వజనాంగాన్ని మర్చిపోయేది ఎప్పుడు? పెళ్ళి అయిపోయినాక, వరుడు దగ్గరికి వెళ్ళిపోయినాక. అమ్మ, చచ్చిపోయినాక కాదు, బతుకున్నప్పుడే. చచ్చిపోయినాక అనుకుంటున్నారేమో, బతుకున్నప్పుడే మరవమన్నాడు. అదేనా? బతుకున్నప్పుడే మరవాలి. అంటే తండ్రి ఇల్లు, స్వజనము, ఈ 2 మనకి ఆటంకాలు. అందులోనా ధ్యానిస్తే ఎంతో ఉంది. ఏమిటి ఆటంకాలు అంటే మీరు ఒకసారి గమనించినట్లయితే తండ్రి ఇల్లు అంటే ఏమిటి తెలుసా? తండ్రి ఇల్లు అంటే ఏంటో? తండ్రి ఇల్లు అంటే ఏంటి? మన సొంత ఇల్లు, అమ్మ నాన్న కన్న తల్లిదండ్రులు మర్చిపోవాలనా? కాదు. యేసు ప్రభువు వారే ఒక చిన్న మాట చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరెవరో? మీ తండ్రి యగు. మీరందరూ అల్లానా?
అవునా? మరి వాళ్ళే నా దగ్గర పాపం లేదు, నేను పాపంలో పుట్టలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. మరి పాపంలో పుట్టిన వాళ్ళందరూ ఎవరు పాపంలో పుట్టిన వాళ్ళందరికి తండ్రి ఎవరు? అపవాది పిల్లలు. మనం అందరము ఎవరిని? అపవాది పిల్లలు. అంటే పాపానికి బద్ధులమై పాపములోను జీవిస్తూ పాపములోను వెతుక్కుంటూ అందులో దొల్లుతూ డొల్లాడుతూ అక్కడే ఆనందించిన బతుకుమని. అవునా కదా? మరి ఇప్పుడు దాంట్లో బయటకు వచ్చారా? పాపాన్ని మర్చిపోయారా? మరొకటి రాకడికి వెళ్ళిపోతారా? అదే మరవమన్నది. మరి నేను మాత్రం మర్చిపోనన్నా. సాతాన్ని మరవను, సాతాన్ని తెచ్చిన పాపాన్ని మరవనంటే నీకు పరలోకం లేదు. ఇలాంటి పండుగలు రోజు చేసుకున్నా నీకు లేదు. రాకడ పండుగ అంటే ఏంటనుకున్నారు? మనం మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి అంటే నీ తండ్రి ఇంటిని నువ్వు మరవాలి. నీవు ఎక్కడ పుట్టావు? నువ్వు పాపంలో పుట్టావు. దావీదు అన్నాడు 51:5, నేను పాపంలో పుట్టిన వాడను, నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది. మరి పాపంలో పుట్టిన మనం పాపంలోనే బతికేస్తే, పాపంలోనే జీవించేసి అదే ఆస్వాదిస్తూ అక్కడే బతికేసి నేను ఇట్లాగే ఉంటాను, నాకు పరలోకం ఇచ్చే ప్రభు అంటే ఎక్కడి నుంచి చెప్తాడమ్మా? మీకు ఎలాగిస్తాడు చెప్పండి? యేసయ్య దగ్గరికి వచ్చి బాప్తిజం పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిజం పొందుకున్నప్పుడు మీ పాపాన్ని బట్టి, మీ పాపాలన్నిటిని బట్టి ప్రభు నా కొరకు చనిపోయాడని నమ్ముతున్నాను అని రక్షణ పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే ప్రభు చెప్పే మాట, నీ పాపాన్ని నువ్వు మర్చిపోయావా? విడిచిపెట్టేశావా? నేను విడవనో, నేను మరవనో, అక్కడే ఉంటా అంటే నీకు పరలోకం లేదు, రాకడంతా అంతకంటే లేదు. నీకే కాదు, నాకైనా అంతే. నేనేం పెద్ద ఇదో అనుకుంటున్నారేమో, నేనైనా అంతే. ఎంత గొప్ప గొప్ప బోధకుడైనా, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఒకటే. పాపము తెచ్చిన తండ్రి అంటే సాతాను, అపవాది. మీరు అపవాది పిల్లలు, మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు అపవాది పిల్లలు మీరని యేసు ప్రభువు వారు గద్దించాడు. మరి నేను గద్దించడా? పాపంలోనే జీవించేసి అక్కడే జీవించి నేను పాపాన్ని మర్చిపోను. మరి యేసు ప్రభువు వారే చెప్పే మాట, అపవాది సంతానం మీరని గద్దించాడు. అయితే ఒకసారి గమనించండి, యెషయా గ్రంథం 43:18 చదువుదాం. యెషయా గ్రంథం 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఆత్మ చాలు, నాకు అక్కడే కావాలి. పూర్వకాల సంగతులు ఏమిటి? నువ్వు గతంలో ఎలా బతికావు? పాప రోత జీవితంలో నువ్వు జీవించి దాన్ని నువ్వు విడవకుండా, దాన్ని మరవకోకుండా, నేను ప్రార్థనలోకి వచ్చేసాను, యేసయ్య దగ్గరకు వచ్చేసాను, యేసయ్య నా దేవుడు, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నానంటే ఎన్ని పై డొప్పాలు కౌరులే తప్ప పరలోకానికి వెళ్ళే స్థితి లేదు. ఆ ఛాయిలు కూడా నువ్వు రాలేవు. నువ్వైనా నేనైనా ఒకటే. అయితే పూర్వసాల సంగతులు మర్చిపోండి అంటున్నాడు. నేను మరవను. నీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పూర్వకాలంలో నువ్వు చేసిన పాపాలు ఇప్పుడు నేను అసలు చేయట్లేదు, నేను అంటూ భక్తిగా ఉంటున్నాను, మిగతాలో అయ్యగారు అంటున్నారేమో. ఒకవేళ పూర్వకాల సంగతులు నువ్వు చేసేసిన పాపాలు నీకు గుర్తు వస్తాను రావట్లేదా? ఏంటి ఎంత సైలెంట్ అయిపోయారు మీరు? అంటే గుర్తు వస్తానే అన్నమాట. వాటిల్లో ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారా? ఆస్వాదిస్తున్నారా? ఇదివరకు నేను ఉండేదాన్ని, అబ్బో ప్రార్థనకు వచ్చేసాను, కానీ అప్పుడైతే ఇప్పుడైనా అంతే. నువ్వు ఏదో నువ్వు అనుకుంటున్నావు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంత మాత్రం ఏం తేడా లేదు. ఇక్కడ నువ్వు తలిచినా ఒకటే, చేసినా తలంచినా ఒక్కటే అన్నాడు యేసయ్య. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రం చేస్తే పాపం, కృపాశాస్త్రం చూస్తేనే, తలంచితేనే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా?
నువ్వు పాపాన్ని తలంచుకుంటున్నావా అని మరి పరలోకి వెళ్తావా? మరి ఎక్కడికి వెళ్తా చెప్పు? నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకేం కావాలి? మరవాలి. నువ్వు మరవకుండా పాప జీవితాన్ని విడిచిపెట్టేసి దాన్ని మర్చిపోయి నేను పరిశుద్ధుడును అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో నీ శరీరంలో ఒక మార్పు కనపడుతుంది. ఎప్పుడైనా నువ్వు అనుభవించావా? నీ శరీరం పులకరిస్తుంది. ఎప్పుడైనా పులకరించిందా? అది లేకుండా నువ్వు పరలోకం వెళ్తావా? ప్రార్థనకి ఎత్తబడతావా? ఎలా కుదురుది? సాధ్యం కాదు, సాధ్యం కాదు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే కన్యకగా ఉండాలి. అందుకే ముందు చెప్పిన మాట నేను చెప్పలేదు, అది జస్ట్ టచ్ చేస్తా. కుమారి అని అన్నాడు. ఏంటి కుమారి అంటే? అంటే ఊళ్ళో ఎవరన్నా కుమారులు ఉన్నాళ్ళా? పెళ్లి కాని వాళ్ళ? కళంకం లేనిది కన్యక. నీలో కళంకం ఉంటే నువ్వు కుమారి కాదు. కుమారి అంటే బైబిల్ భాష ప్రకారం కళంకం లేనిదని. నీలో ఉన్న కళంకం లేనిదని. నువ్వు కళంకం లేని దానిగా లేక కళంకం లేని వాడుగా నువ్వు ఎవరి చేత మెప్పు పొందాలి? ఆయన చేత మెప్పు పొందాలి. అలా నువ్వు మెప్పు పొందకుండా నువ్వేదో ఇదేదో దేవుడి డేటలకు వచ్చాం కదా, వెళ్ళి ఏదో కాసేపు అట్లా ఎనపైనా ఎన్నట్టు నటించైతే పోయే తలకైన చూడు కాసేపు కూర్చుని అన్నట్టు నువ్వు వస్తే అసలు నువ్వేం వింటున్నావు, నువ్వేం చేస్తున్నావు? అయితే ఒక విషయం తెలుసా, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ వరుసలో లేనట్టే లెక్క. నువ్వైనా నేనైనా మనము ప్రభు చెప్పే మాట ఒకటే. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావంటే పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చాడు అడుగుతాడు, నువ్వు సాతాన్ని వాడి రాజ్యాన్ని వదిలిపెడుతున్నావా అని అడుగుతాడు. అడిగిచ్చారా పాస్టర్ గారు? అడగకుండా ఇచ్చారు మీకు? అది వదిలిపెట్టారా? అప్పుడు ఎంత సైలెంట్ అయిపోతారు? వదలకుండా మన దాన్నే తెచ్చి కూర్చుంటున్నారా? అసలు బలవాళ్ళే నేను ఎప్పుడు వదిలేసాను కాదు, అప్పుడే గుర్తు చేసుకుంటానంటున్నావా? ఆడి చిన్న సంగతి ఏంటి తెలుసా నీకు? గుర్తు చేసుకుంటూ వస్తాడు వాడు. పిలవక్కల్లా, ప్రభు అయితే పిలవాలి. అపవాదుకున్న తేడా ఏంటి తెలుసా? తల్లిస్తే చాలు వస్తాడు. పాపాన్ని తలిస్తే చాలు వాడు వచ్చి కూర్చుండి, ఇది నాది కదా, నాది తలిస్తే నన్ను రమ్మన్నట్టే అని ఆడి యొక్క సిగ్నల్ అన్నమాట. అదేనా? నువ్వు పాపాన్ని ఎప్పుడైతే తలంచావో బాప్తిసం పొందుకున్నావు కానీ నువ్వు నా బిడ్డవే. మనం ఒకటే ఇల్లు చెప్పిని. అసలు ఇంకో కొంతమంది అనరు కూడా అనరు, మరి వాళ్ళు ఇంటికి ఎవరు బిడ్డలో అర్థం కాదు నాకు. అసలు ఎన్నుకొని అనరు, మరి వాళ్ళు ఎవరు బిడ్డలో? సాతాను కన్నా డేంజర్ గలవాడు ఎవడున్నాడు? ఏం చేయాలి చూసారా? నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు పాపాన్ని, పాప జీవితాన్ని, గతంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది మరవాలి. మరవను అన్నావంటే ఈ బతుకుకి పరలోకం లేదు, పతనమే. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 25వ వచనం, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను ఏం చేస్తున్నాడంట? తుడిచివేయుచున్నాను. తను నీవు నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. బా, ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు చేసేవే అంత క్రితం ఎన్ని దుష్మాల పనులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఒప్పుకున్నావే, వాటిని మళ్ళీ నేను గుర్తు చేసుకోను. ఆయన గుర్తు చేసుకోడు కానీ మనం అడుగుతామేంటి అనే కదా, వదిలిపెట్టేస్తా మనం? అదేమన్నా మామూలుదా? ఎంత ఆకర్షణ ఉంటుంది పాపానికి, అది ఎట్లా వదిలిపెడతాం అన్నట్టుగా ప్రభువు నేను జ్ఞాపకం చేసుకోను, నేను క్షమించేశాను, జ్ఞాపకం చేసుకొని వదిలేసాను, అది నీకు లేదు అన్నాడు. కానీ ఆయన వదిలేసినా కానీ, ఆయన మర్చిపోయినా కానీ, ఆయన మర్చిపోయి వదిలిపెట్టేసిన, ఆయన క్షమించి దాన్ని తీసేసి గుర్తు చేసుకోకుండా వదిలిపెట్టేసిన, కానీ మనం ఏం చేయట్లేదు. మనం వదిలిపెట్టకుండా ఉంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయన ఏం చేయాలి? తీర్పు సింహాసనం వెళ్ళి కూర్చున్నాడు.
ఏం తీర్పు తీర్చాలి? పాప జీవితాన్ని వదిలేవా? మర్చిపోయావా? ఏం మాట్లాడారండి? ఏం తీర్పు తీర్చాలి మీకు? ప్రభు ఎలా తీర్చాలి? అవును ప్రభా, నేను మర్చిపోయా, వదిలేశా, నాకు అసలు దాంతో సంబంధం లేదు, నేను నీ కోసం నమ్మకంగా జీవిస్తున్నా అని చెప్పగలిగే విశ్వాసం నీకుంటే అది రాకడ అంతస్తు, అది పరలోకానికి వెళ్ళే అంతస్తు. అది లేకపోతే నీకు ఇంకా ఈ స్థితి మారలేదు. కళంకం ఉన్న నీలో నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఇంకా మారలేదంటే లోకస్తులు అందరూ, క్రైస్తవులు అందరూ చెప్తారు నీకేం లేదు, మారు మనసే లేదు. మారు మనసే లేని తీసుకొచ్చి రక్షణ ఇప్పితే ఉపయోగం ఉందా? చెప్పండి. అసలు మారు మనసే లేదు నీకు. మారు మనసు అంటే ఏంటి? పాప జీవితాన్ని, పాప మనస్సుని వదిలేవా? వదలవు. కానీ ఏం చేస్తా? రక్షణ పొందేసుకుంటే వెళ్ళిపోతావా? మారి రక్షణ పొందాలి. మారటం కోసం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ముందు ప్రార్థన చేయాలి. మనం ప్రయత్నం సిగరెట్ కాలుతా ఏంటది? ఆయన మాన్పిస్తే మానతాలే. నువ్వు మానతంటే కంటే ఆయన మాన్పించేది. నువ్వు మానటానికి ట్రై చేసి ఆయన అవకాశం ఇస్తాడు. అవునా కదా? నేలలో కొట్టుకుపోయి నన్ను కాపాడంటే ఎవరైనా నుంచి కర్రేసి పట్టుకు లాగుతానంటే నేను ఎట్టా నువ్వే నన్ను కాపాడంటే ఏమవుతాడు? ఒరే నాయన ఇది పట్టుకో, నేను మాత్రం పట్టుకో, నువ్వే వచ్చి నన్ను పట్టుకెళ్ళు. ఇదే అన్నమాట. ఇది ఎట్లాగో ప్రభువు మారుస్తాడులే, ఆయనే చూసుకుంటాడులే, టైం వచ్చినప్పుడు ఆయనే మానిపెత్తాడులే. ఏమన్నారు దీన్ని? ఇదా నువ్వు ట్రై చేయాలి. ఇది మంచిది కాదు అన్నప్పుడు అక్కడ బోగుందంటే వెళ్ళొద్దంటే అటు వెళ్ళకూడదు అని మనమే రూట్ మార్చుకోవాలి. పాపం అనేది ఒక బోధ, అపవిత్రత. అటు వెళ్ళకూడదని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. ప్రభు అంటున్నాడు అసలు మర్చిపో అంటున్నాడు. నువ్వేం చేయాలి? మర్చిపో, పాపాన్ని మర్చిపో, పాత జీవితాన్ని మర్చిపో. నేను మరవనంటే రెండో మాట చెప్పమంటారా? అప్పుడు నీకేమొస్తుందో తెలుసా? కరువు. ఏమొస్తుంది నీకు? కరువు. కరువులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తినటానికి లేకుండా ఉండే కరువు, రెండోది ఒంటరితనంతో దేవుని ఆత్మను కోల్పోయి ఆధ్యాత్మికంగా అన్నీ ఉన్నా కానీ ఏమీ లేని దుస్థితులు అనుభవించే, మనశ్శాంతి లేకుండా భరించే, తట్టుకోలేని అనుభవించే కరువు. అలాంటిది సాధు సుందర సింగ్ లాంటి మహాభక్తుడు ఏమయ్యాడు తెలుసా? అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, మనశ్శాంతి లేదు. మనసుకి ఏం లేదు, శాంతి లేదు. ఆ మనశ్శాంతి లేక, తట్టుకోలేక, తినలేక, నిద్ర పట్టక, ఏమీ చేయలేక చచ్చిపోవాలనుకున్నాడు. అదొక రకమైన కరువు. ఎందుకు వస్తుంది కరువు అంటే, మనసు మారపోతే, నీ పాప జీవితాన్ని వదలపోతే, దేవునికి లోబడకపోతే, వాక్యాన్ని విని మారకపోతే ఇలాంటి కరువు వస్తుంది. దేవుడు పూర్వకాలంలో ఏ ప్రాంతంలో అయితే భయంకరంగా తిరుగుబాటు చేస్తున్నారు ఆ ప్రాంతానికి దేవుడు కరువు పంపించేవాడు. కరువును ఒక ఆయుధంగా చేసుకునేవాడు దేవుడు. ఎందుకంటే ఆకలి మంటతో అప్పుడు ఎవరు కావాలని కోరుకుంటారు? మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చిన్న పిల్లడు కాలు వచ్చిన పిల్లలను పట్టుకోవడం, పిల్లైనా పిల్లోడైనా కాలు వచ్చిందంటే ఏం చేయలేం, పట్టుకోలేం కదా. అది అటుపరికి పరిగెత్తి ఇంట్లో బయట ఇంట్లో వాళ్ళందరూ తిప్పుతాడు. అవునా కదా? అలాంటప్పుడు ఆడు ఎప్పుడు పరిగెత్తుకొస్తాడు చేసా? అమ్మ అని ఎప్పుడు ఎదుగుతూ అవుతారు చేసా? కడుపు కాలినప్పుడు వస్తాడు ఆడు. అప్పుడు ఉరగరాడు. లేదా ఏదైనా గుచ్చుకుంటేనో, ఏదైనా ఎదురు దెబ్బ తగిలితేనో, ఏదన్నా తగిలితేనో, నొప్పి తగిలితేనే ఆకలి వస్తే తప్ప అమ్మ గాని ఇంట్లో ఎవరెవరికి. మన బతుకులు కూడా అలా ఉన్నాయేమో. పూర్వకాలంలో దేవుడు అలాగన కరువును పంపించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే కీర్తన గ్రంథం 105వ కీర్తన 16వ వచనం, దేశము మీదకి ఆయన కరువు రప్పి, సృష్టి అంతటిని పోషించే దేవుడు కరువుని పంపించాడు.
మాట వినట్లేదు. మాట వినట్లేదు కాబట్టి దేవుడి కరువు పంపించేవాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 24వ వచనం. వారు ఏం చేస్తారట? కరువు చేత క్షీణించదరు. చూస్తారా? కరువుతో ఏమైపోతారు? క్షీణిస్తారు. ఆహారం లేక అల్లాడిపోతారు. అప్పుడు ఎవరు కావాలని కోరుకుంటారో చెప్పాలి. దేవుడు కావాలి, దేవుడు కావాలని కోరుకుంటారు. అందుకే మరి దేవుడు మాట వినకోకుండా, లోబడుకోకుండా, తిరుగుబాటు తత్వాన్ని కలిగి ఉన్న వారికి ఏ ప్రాంతం అయితే వ్యతిరేకంగా నడుస్తున్నారో ఆ ప్రాంతానికి దేవుడు ఒక సాధనముగా కరువు పంపించాడు. కరువు పంపిస్తానంటే ఏం అక్కర్లా, పైన ఆకాశాన్ని మూసేస్తే చాలు. మూసేటువంటి వాన పడకుండా ఆపేస్తే కింద భూమి ఏం చేయదు? పంట పండదు. భూమి పంట పండపోతే ఏమొస్తుంది? కరువు వచ్చేస్తుంది. భూమి పంట పండాలంటే పైనుంచి ఎవరు కురిపించాలి? వర్షం దేవుడు కురిపించాలి. దేవుడు కనుక కురిపించుకోకుండా ఆపేశాడంటే, ఏ ప్రాంతానికి ఆపేశాడు ఆ ప్రాంతం అంతా ఏమైపోతుంది? కరువుతో ప్రజలు ఎల్లాడిపోతారు. అవునా కదా? కాబట్టి మాట విన్న ప్రాంతానికి దేవుడు వాళ్ళు లోబడటం కోసం, వాళ్ళు దేవుడి వైపు తిరగటం కోసం ఏం చేసేవాడు? కరువు పంపించేవాడు. అందుకే ఆయనే కరువు పంపించినప్పుడు దేవుని దగ్గర నుంచి కరువు మనిషి మీదకి వస్తే మనిషి తట్టుకోవటం తేలిగ్గా ఉంటుందా? మాట్లాడరే, కష్టంగా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా? చదవటం చెప్పడానికైతే టైం కాదు, కానీ ఇశ్రాయేలీయులు అంటే ఎవరో? దేవుని ప్రజలు. అదేనా? ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలు. అంటే తన సొంత జనాంగంగా దేవుడు అబ్రహాము సంతానాన్ని ఇశ్రాయేలుగా ఏర్పరచుకున్నాడు. కానీ ఆ ప్రజలే ఆయా సందర్భాలలో వాళ్ళ కన్న బిడ్డల్ని కోసుకు తిన్న రోజులు ఉన్నాయి. అర్థమైందా? ఇదేదో కథలు కాదు, చరిత్ర. చరిత్ర. కన్న బిడ్డను ఎవడన్నా కోసు తింటాడు. ఎంత కసాయవాడంటే కడుపు మంట, కడుపు ఆకల మంట. మనిషిని మంచి సంపటం కాదు, కన్న బిడ్డల్ని కోసుకు తినేంత దుస్థితులకు తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ బతుకులు. ఎందుకు వాళ్ళు దేవుని ప్రజలయ్యండి? అదే దేవుడు వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు దాదాపుగా భూమిలోంచి వచ్చిన ఆహారం కాకుండా ఆకాశం నుంచి కురిపించాడే. మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు కదా, అవునా? మరి అదే ప్రజలు మరి ఎందుకు ఆ దుస్థితులకు వెళ్ళిపోయారు తెలుసా? దేవుని మాట వినట్టలేదు కనుక, అని చెప్పినట్టు చేయట్లేదు కనుక. నేను ఇస్తే ఆహారం తిని మీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి మీ పని చెప్తా అని దేవుడు కరువు పంపిస్తే చివరికి వాళ్ళ బతికేమైపోయింది? కన్న బిడ్డలను కూసుకు తినే దుస్థితులకి అది చూసిన ఈయన ఏడుస్తున్నాడు. అయ్యో ఇలా పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది ప్రభువా, ఏంటి నాయన ఇలా బతుకులని ఏడుస్తున్నాడు. చూసారా? మరి ఇలాంటి పరిస్థితి అనేది ఎవరికి సంభవించకూడదు, అవునా కదా? కానీ కరువు అనేది రావడానికి కారణం ఏంటో మీకు చెప్పాను. కరువు రావడానికి కారణం ఏంటి? దేవుని మాటకే లోబడకపోవడం. అని చెప్పినట్టుగా జీవించుకోకుండా ఇష్టానుసారంగా నడిచి తిరుగుబాటు తత్వం కలిగి దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవునికి వ్యతిరేకంగా మనిషి జీవిస్తే దేవుడు వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి, వాళ్ళ వైపు వాళ్ళని దేవుడి వైపు తిప్పుకోవటానికి దేవుడే పంపించే సాధనం కరువు. ఎందుకంటే దేవుడే కనుక ఆకాశం నుంచి వర్షం కురిపించబడి భూమి మీద పంట పండదు కాబట్టి తన ప్రజలైన వారికి ఆ దిశుది వచ్చినప్పుడు ఇంకా లోకంలో ఏమైపోతారు? మాట్లాడరేంటి? లోకంలో ఏమైపోతారు చెప్పండి. కరువు అసలు మొదట ఎక్కడ మొదలైంది తెలుసా మీకు? అబ్రహాం దగ్గర మొదలైంది. అబ్రహాం బతుకున్నప్పుడు మొదలైంది. అబ్రహాం ఉన్నప్పుడు కరువు వస్తే ఐగుప్తుకు వెళ్ళాడు, అవునా కదా? చదువుకుంటాం ఆదికాండం 12వ అధ్యాయంలో, చదవటానికి టైం లేదు. 12వ అధ్యాయంలో చూసారా? తర్వాత మళ్ళీ ఇస్సాకు టైంలో కరువు వచ్చింది, రెండవ కరువు. యాకోబు టైంలో కరువు వచ్చింది, యోసేపు టైంలో కరువు వచ్చింది. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏమొస్తుంది? ఆ తరంలో, ప్రతి తరంలో ఏమొస్తుంది అంటే ఎన్ని తరాలు మారిన మనుషులు మారట్లేదు కదా, మనం మారేమిటి వాళ్ళు మారతాకి, అవునా కదా?
మనకి ఇన్ని బోధలు వింటేనే మనం మారట్లేదే. వాళ్ళకి బోధలు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడన్నా దేవుడు ప్రవక్తను పంపిస్తే ఆ ప్రవక్త, అమ్మో ప్రవక్త వస్తున్నాడు, మనోడు అయ్యా క్షేమమేనా, మా ఊరు బాగుంటుందా, మా ఊరికి అన్న వచ్చేస్తుందా కీడు, అయ్యా భయపడిపోయేవాళ్ళు. అసలు ఎందుకు భయం వస్తుంది? ప్రవక్త వస్తున్నాడు అంటే. ప్రవక్త వస్తున్నాడు భయం ఎందుకు వస్తుంది? నువ్వు మాట వెళ్ళిపోతే భయం వస్తుంది. స్కూల్కి వెళ్ళేవాడు చదవనోడు భయపడతాడు, చదివేవాడు ధైర్యంగా ఎదురుగా కూర్చుంటాడు. అడుగుతాడా? అడుగు, నేను చూసుకుని అడుగు 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 అంటాడు. నేను అడుగుతా, నేను చెప్తా సార్ అంటాడు. నువ్వు అడా వెనకాల చెప్పు, ఆడు చెప్పు అంటాడు. చదవని వెనకెళ్ళిపోతాడు, అది తెలుసు. వెనకెళ్ళిపోవడమే కాదు, కొంచెం ఎత్తుకొని ముందు పెట్టుకుని కనపడదే అంటాడే ఉండని, కనపడకుండా సెట్ అయిపోతాడు. అదేనా? అసలు భయం కూడా అవుతుంది. భయం వచ్చిందంటే నువ్వు మాట వింటలేదని అర్థం. మాట వింటే ప్రవక్త వస్తున్నాడంటే సంతోషం, అయ్యా మా ఊరు వస్తున్నారు, మాకు ఏ శుభవార్తలు వస్తున్నారు, ఆనందిస్తారు. కానీ ప్రవక్త వస్తున్నాడని భయపడుతున్నారంటే ఏం చేయట్లేదని వీళ్ళు అర్థం. మాట వినేవాడికి భయం ఉంటుంది, మాట వినేవాడికి ధైర్యం ఉంటుంది. అవునా కదా? కరెక్టేనా? మనకి భయం ఉంటుందా ధైర్యం ఉంటుందా నీకు? అప్పుడు మాట్లాడరేంటి? అమ్మ ఈ రెండింటి లేదు ఉండదు నీకు? మీ మాట ఏమో అంటారా? ఏదో కాసేపు కూర్చుంటే మమ్మల్ని ఇట్లా ప్రశ్నలు ఏది ఎత్తండి, ఏదో నేనేదో నువ్వు చెప్పుకుని వెళ్ళిపో, మమ్మల్ని ప్రశ్నించి నిలదీస్తే మేము ఊరుకో అంటారా? రెండే అడిగా, భయం ఉందా ధైర్యం ఉందా మీకు? భయం ఉందా ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే మంచిది. అంటే ఏం చేస్తాడంటే కొడతాడా? నేను కొట్టమని చూస్తా, రేపు సంఘాన్ని మానేస్తా. అదేమా నేను వస్తున్నాను కదా అని చెప్పింది మరీ ఇంత గట్టమాట్లాడితే మనం ఏం చేసినా పాస్టర్ గారు ఏం చేయాలి? మూసుకుని ఉండాలి. అనకూడదు. మరి చెప్పనా? చెప్పు అని ఆయన అంటాడు, చెప్తే ఊరుకొని నీళ్ళు అంటారు. మధ్యలో ఏం చేయాలి? చెప్పు, ఏం చేయాలి? చెప్తే ఈ ఊరుకోగా మరేం చేయాలి? గుర్తుపెట్టుకో, మీకోసం కాదు నేనున్నది. నేనే కాదు, ఏ బోధకుడైనా సంఘం కోసం కాదు, దేవుని కొరకు. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. ఆనాడు ప్రవక్త అయినా ఈనాడు బోధకుడైనా దేవుడు చెప్పింది చేసిన వాడే కరెక్ట్. అలా కాకుండా అయ్యలా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళని కాసేపు చక్కగా ఏదేదో 4 మాటలు చెప్పి నవ్వించేసి పంపించేస్తే అబ్బా భలేవో చెప్పేసాడు అయ్యగారు నా గురించి ఎంత గణంగా చెప్పాడు చూసావో అనుకుని నువ్వు కనుక మురిసిపోయావంటే నీ బతుకు ఎప్పటికీ మారదు. చెప్పినోడు కూడా ఎక్కడ కాదు, ఏంటో వాళ్ళ గురించి ఏం చెప్పారు అని. వాళ్ళ బతికి నువ్వు చెప్పింది ఏంటి అంటారు దేవుడు. అది ఒక వ్యక్తి గురించి కాదు చెప్పేది, వాక్యం దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి. వాక్యం వింటున్నప్పుడు నీ గుండెల మీద చేసుకుంటే నీకు ధైర్యం రావాలి. ధైర్యం రావాలంటే నువ్వు ఆయన మాటకు లోబడితే నీకు ధైర్యం వస్తుంది. లోబడకుండా నీ దగ్గర లోపం పెట్టు కూర్చుంటే ఆ వాక్యం నీకే తగిలినట్టుకుంటుంది, తుపాకీతో నిన్నే కాల్చినట్టుగా గుచ్చేసినట్టుకుంటుంది. అది గుర్తుపెట్టు. కాబట్టి దేవుడు కరువును పంపించేటప్పుడు ఇప్పుడు కూడా ఆయా సందర్భాల్లో కరువులు వస్తూ ఉన్నాయి. అందుకే మన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కరువు జిల్లాలని పెడతా ఉంటారు దేశంలో. తెలుసా మీకు? కరువు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ చేస్తూ ఉంటారు. పంటలో నష్టం వచ్చేసినప్పుడు, పంటలు పండనప్పుడు ఆ ప్రాంతాన్ని కరువు వచ్చేస్తుందంటే వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలు డబ్బులు ఇస్తారు. ఇచ్చి ఇంత పంచి పెడతా ఉంటారు వాళ్ళకి సహాయంగా. ప్రభుత్వం అలా ఆదుకుంటుంది. అయితే విషయం ఏంటంటే అట్లా వాళ్ళు కొంత తినేస్తారు కాదు, వేరే విషయం. కానీ కరువు జిల్లాలుగా, కరువు ప్రాంతాలుగా ఇప్పటికీ కొన్ని గుర్తిస్తారు. పంటలు సరిగా పండపోయినా, పండిన తర్వాత ముసుగు బట్టి వాన వచ్చి కొట్టుకుపోయినా, ఇలాంటి పరిస్థితిని బట్టి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు పంటలు బాగానే పండినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ వానలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందో మరి మాట్లాడరేంటి? లోకల్ అనుకుంటారా పంటలు బాగా పండింది, కంకులు చూసి మన మధ్యన అటు వెళ్తే పొలం ఒక్కొక్కసారి కంకి ఎలా ఉంది తెలుసా? జాన పడితే జాన కన్నా పెద్దగా ఉంది, బాగా పండింది. కానీ చేతిగాడికి వచ్చింది, నోటిగాడికి వస్తుందంటే చెప్పలేము. అవునా కాదా? ఏమన్నా ఇలాంటి 2 వాయుగుణాలు పడితే ఇట్లా ముసుగు పడిందనుకో, పడిపోయినట్టు అంటే కోసి పెట్టినట్టు అంటే. కొంతమంది కోసేసి పెట్టుకున్నారు, అలాగే కరువే.
కోసిన వాళ్ళకి కరువే, పడిపోయిన వాళ్ళకి కరువే. ఆ పండిందంతా తేవ చూస్తే, పంట మీద చూస్తే బాగుంది, కానీ చేతికి వచ్చేవాడికి ఏమైపోతుంది? చేతికి నోటికి రాకపోతే ఆ పరిస్థితి ఏమైపోతుంది? కరువా కాదా? రైతు కరువు అనుభవిస్తే రాజ్యం అంతా కరువు వస్తుంది. వస్తుందా రాదా? అవునా? మరి ఎందుకు వస్తుంది ఈ అకాల వర్షాలు అంటే దేవుని మీద ఎదురు తిరుగుతున్నారు ప్రజలు. దేవుని మాట వినట్లా, లోబడే మనస్తత్వం కలిగిన వాళ్ళు క్రైస్తవులలోనే లేకపోతే దేవుని నమ్మని వాళ్ళు ఇంకెవరు లోబడతాడు? నటించడం తప్ప భక్తిగా చేసే స్థితి లేకపోతే కరువు దాకా ఏమొస్తాయి? మీరు అనొచ్చు, నేను దేవుని బిడ్డ, నా పొలం కూడా తెచ్చిపోయింది, నీ అందరిలో లేవేంటి, నువ్వు దేవుని బిడ్డ అయితే దిగొచ్చావా? దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు నమ్మకంగా వాక్యాన్ని నువ్వు లోబడి జీవించగలిగితే దేవుని కాపుదల మనకి ఉంటుంది. అందరికి వచ్చినప్పుడు ఎంత నమ్మకంగా నోడికైనా వచ్చింది, తప్పదు. అయితే అలాంటప్పుడు దేవుడు ఆదరిస్తాడు. మూడో మాట చూసినట్లయితే కరువు వచ్చినప్పుడు లోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? బతుకు బండి బరువు అయింది. ఏమైంది? బరువు. ఏంటన్నా ఏమన్నా బాగున్నారా? ఏమో పొలాల్లో అప్పులు పెట్టేశాను, పనులు లేక, పనులు చేసే వాళ్ళకి పనులు ఉండవు, పొలాలు చేసే వాళ్ళకే చేతికి రాదు, వాళ్ళకి నష్టం. అన్న అప్పులు పాలైపోయి ప్రభుత్వం అప్పు అంతా తీర్చగలదా? ఎక్కడికి తీసుకొచ్చి తీర్చేది ప్రభుత్వం? చెప్పు, ఎలా తీర్చేది? ఎక్కడ తీసుకొచ్చి తీర్చేది? ఎవ్వరు తీర్చలేరు. మన కరువు తీరాలంటే ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. దేవుడే కాపాడలేదంటే ఈ లోకంలో ఏ మానవుడు సంతృప్తి పరచలేడు మనిషిని. అవునా కాదా? అది సంగతి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే లేవియా ఖండము 22వ అధ్యాయం 9వ వచనం, కీర్తన 55 కీర్తన 22వ వచనం, 22:9 లేవియా కాండం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకొని దాని వలన చావుకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. ఆయన అంటాడు చూసారా, ఆ భారాన్ని మీరు భరించుకొని ఉండాలంటే నా వాక్య విధిని మీరు పాటించండి. మీ బతుకు భారాన్ని నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? నా వాక్యానికి లోబడండి. లేకపోతే మీ బతుకు భారం అయిపోతుంది, బతకడం కష్టం అన్నట్టు అనిపిస్తుంది. అలాంటి స్థితి వెళ్తుంది. అప్పుడు అందుకే దేవుడు కీర్తనకారుడి ద్వారా ఒక మాట రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి లోబడితే 55వ కీర్తన 22వ వచనం, కీర్తన 55:22, మీ భారము ఎవరి మీద మోపాలి? పక్కన మీద కాదు, ఎవరి మీద మోపాలి? ఆయన మీద మోపు. అది దేవుడు మనిషిని ఆదుకుంటే తప్ప ఏ మనిషి ఇంకొక మనిషిని పైకి తీసుకురాలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం భారాన్ని ఎవరి మీద వేయాలి? అందుకే సుబ్రహ్మణ్యుడు అన్నాడు, ఒక నినాదంతో వచ్చాడు యేసయ్య భూమి మీదకి, ప్రయాసపడి చెప్పాలందరూ భారము మోసుకొంచున్న సమస్తం, అంటే అందరూ మోస్తానున్నారన్నమాట. సమస్త జనులారా నా దగ్గర రండి, నా దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందండి. అయితే మీ భారాన్ని నా మీద మోపండి. ఎవడన్నా భారాన్ని మోపుకుంటాకి ఇష్టపడతాడా? చెప్పండి. ఎవ్వరు ఇష్టపడరు. కష్టాల్లో పాలు పొందుకోవాలంటే ముందుకు ఎవరైనా వస్తారా? చెప్పండి. ఎవరన్నా బాగా అప్పులు పాలైపోయి బంధువులందరూ గురించి ఒక మీటింగ్ పెట్టుకుని, మీరు అందరూ కూడా వీళ్ళంత అప్పులు పాలు అయ్యారు కాబట్టి వాళ్ళకున్న అప్పంతని తలో కత్త పంచుకోండి అంటే అసలు ఆడి నాకు బంధువు ఏంటి, ఏదో పిలిచాడికి వెళ్తారు వచ్చాను అని నాకు సంబంధం లేదంట. ఎవరు దగ్గరికి రాడు. అవునా కదా? ఎవరో రాడు. పోనీ అలా కాదు, పోతే ఎంతో కొంత ఇవ్వండి, ఎట కనపడుతున్నాను మేము. అయితే గుర్తుపెట్టుకో, ఎవరైనా అడుగు స్థితులకు వెళ్ళిపోతే, కరువులో భారంలో ఇబ్బందులు ఉన్నాడంటే ఇంకో విషయం తెలుసా, బంధువులు పక్కకు రారు, స్నేహితులు దగ్గరకు రానివ్వరు. నీ ఆస్తి పెరుగుతుంటే అందరూ స్నేహితులే, నీ ఆస్తి తరిగిపోతే అందరూ నీకు శత్రువులు అయిపోతారు. నువ్వు పలకరెత్తావని చెప్పేసి నీవు ఉన్నారు ఇంటి రోడ్డు అప్పుడు కూడా రాడు, ఎక్కడ అప్పు అడుగుతావు అని. అవునా కాదా? అలా
మరి నీ భారాన్ని భరించడానికి నీ బంధువుల్లో కానీ కన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే నీ భారాన్ని మొత్తం నేను చూసుకుంటా అని వాళ్ళు ఎవరు చూపించండి, సన్మానం చేద్దాం. అమ్మా ఉన్నారు ఎవరు మీ బంధువులు మీ స్నేహితులు ఉన్నారా? ఎవరు ఉన్నారా? ఉంటే తీసుకుని సన్మానం చేద్దాం వాళ్ళకి. ఎవరు లేరు. అందుకే ఎవరు లేరు కాబట్టి ప్రభు అంటున్నాడు, నా మీద వేయండి, నీ భారం నా మీద వేయండి. అయితే గుర్తుపెట్టుకో, సమస్త ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా భారాలు ఉంటాయి, అనేకమైన భారాలు ఉండొచ్చు, అన్నిటిని నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు యేసు ప్రభు. ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరున్నారు చెప్పండి? నువ్వు కరువులో వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినాక నీకు కాపాడి ఆయన వలన నేను ఎన్నో మేలు పొందుకున్నాను, కరువు నుంచి నన్ను విడిపించాడు నా దేవుడు అన్న వాళ్ళు ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళు చెప్పండి నాకు. ఒకసారి చేయొద్దని నన్ను ఒకప్పుడు కరువులో ఉంటే దేవదాసయ్య గారికి అన్న వస్త్రము లేక అల్లాడిన నాకు అన్నాని వస్తకిన, అందుకే నీకు స్తోత్రం. అన్న వస్త్రము లేక అల్లాడిన నాకు అన్న వస్త్రములకై నాకు ఇచ్చావయ్యా. ఒకప్పుడు నాకు అన్నం లేదు, వస్త్రం లేదు, నేను అల్లాడిపోతే నాకు అది ఇచ్చింది నువ్వే, అందుకే నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం అయ్యా. ఎప్పుడైనా నా అలాంటి జీవితం అనుభవించావా? నిన్ను ఎప్పుడైనా యేసయ్య ఆదుకున్నాడా? అంటే ఎవరైనా ఆయన మీద దగ్గరికి వచ్చి నాకు ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభు అంటే ఆయన తప్పనిసరిగా ఆదుకుంటాడు. ఆదుకోలేదంటే గుర్తుపెట్టుకో, నీ దగ్గర ప్రాబ్లం ఉంది, నువ్వు ఆయన మీద ఏం చేయలే అనుకో. అనుకుంటామంటే వత్తనాలు తెచ్చుకే రావట్లేదా? అనుకోవాలంట, అనుకోవాలి. అనుకోవాలి పాస్టర్గా నాన్న కూర్చోవాలా? అనుకో. కాదు కాదు, ఇచ్చిన ఉదాహరణ చెప్తా మీకు. ఎట్లాగంటే ఒక ఆయన గుర్రబండి మీద వెళ్తున్నాడు. పూర్వకాలం గుర్రబండి మీద ఒక త్వరగారు గుర్రబండి మీద చక్కగా విహారంగా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక ముసలోడు ఒక గడ్డి మోసుకుంటా లేక నడుస్తూ ఉన్నాడు. నడుస్తుంటే పాపం వెళ్ళి ఈయనకి జాలి పుట్టింది. అయ్యో పాపం ముసలోడు గడ్డి మోపు మొయ్యలేకపోతున్నాడు, బండిలో వేసుకుని ఎక్కించుకెళ్ళిపోతే పాపం ఇటే వెళ్తున్నాను కదా, అయ్యో ముసలైనా పెద్ద అయినారా బండి ఎక్కు, నేను తీసుకెళ్ళి ఎక్కడ దించేస్తారా అన్నాడు. అలాగే బాబు అని చెప్పేసి బండి ఎక్కాడు. బండి ఎక్కి కూర్చున్న తర్వాత అబ్బాయి వాళ్ళని నేను ఒకరికి హెల్ప్ చేశాను అని ఆయన సంతోషంగా ఇంకా తోలుతున్నాడు. తోలుతాను కసేపుకి మూలుగులు వినపడుతుంది బండిలోంచి. ఏంట్రా ఈ బండి ఎక్కినా మూలుగుతున్నాడు, నేను ఏమైందని చూస్తే మరి ఎక్కువ కూర్చొని మోపు మెత్త మీద పెట్టుకున్నాడు అంటాడు. ఏం చేశాడా? ఏంటి పెద్ద నువ్వు బండి వేసుకు ఎక్కువ మోపు మెత్త మోపు వదలను అంటే, కాదయ్యా నన్ను మోపమన్న మోపును కూడా ఏం మోపుతారయ్యా అంటాడు. నేను మోస్తే మోపును మోసినట్టు కాదా? మన బొట్టులు కూడా అట్లా తయారవుతుంది. ప్రార్థనకు వస్తాం కానీ యేసయ్య నా కష్టాలు అని చెప్పేసి తర్వాత నువ్వు హ్యాపీగా వెళ్తావా? వెళ్ళవు. మళ్ళీ నా బాధ అంట. ఆయన చేతులు పెట్టేసినాక మళ్ళీ ఏం చేయకూడదు వాటిని? అన్న బిడ్డలు లేక బాధపడుతుంది, ఏడుతుంది, వచ్చి ఏడిసింది. అయ్యి ఏం చేడుతో ఏమొచ్చి నీకు తాగొచ్చేసి పొద్దున్నే మొదటేసింది చర్చ మందిరానికి వచ్చేది తాగేసి అని ఫాస్ట్ గా కేకలేశాడు. అయ్యా నేను అలాంటిదాను కాదయ్యా, నా బాధ నా లోపల నా బాధ కొమ్మురించుకుంటున్నాను అయ్యా అంది. అబ్బో అంత ఉందా నీకు అనుకున్నాడు ఈయన. సరేనమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడు పో అన్నాడు ఈయన. చాలయ్యా ఈ ఆశీర్వాదం నాకు చాలు అని వెళ్ళిపోయి తర్వాతకి ఏడవటం లేదంట, అన్ని ఆయన చూసుకుంటానన్నాడు కదా, నాకేం బాధ లేదు ఇంకా అని వెళ్ళి హ్యాపీగా దేవుడిని మహిమపరిచింది. మనం దేవుడికి ఏదైనా ఒక సమస్య చెప్పి ఆయన చేతులు పెట్టామంటే మళ్ళీ దాని గురించి ఏం చేయకూడదు. మనం చెప్పినా మనం ఆలోచించుకోవడం ఎప్పుడైనా ఉన్నారా? అబ్బాయి అంత సైలెంట్ గా మోపు వాళ్ళే మనం ఆ మోపు ముసలాయనే అన్నాలాంటి వాళ్ళం కాదు, మనం మోపు ముసలాయనే మనం కూడా. అందుకే ఉపమానం చెప్పాడు దొరగారు, అట్లా చేశాను రా బాబు, వాళ్ళు ఎత్తుకున్నాక మోపు నా బండి ఎక్కువ కూర్చున్నాడు, మోపు మాత్రం వదలట్లేదు బాబు అంటున్నాడు. మనం అంతే ఏ సైడ్ కొత్తా కానీ నా భారం మాత్రం నీకేనయ్యా, నేనేం మోస్తానయ్యా, ప్రార్థన చేస్తాను కానీ భారాన్ని మాత్రం నేనేం మోస్తానయ్యా అంటాం. ఇంకెవడం మోస్తాడు? ప్రభు అంటున్నాడు వదిలేదా, వదిలేసి మర్చిపోయి చూసుకున్నా నన్ను మహిమపరచు అంటే ఎక్కడ మహిమపరుస్తాం? అన్ని బాధలు ఉంటే అని ఎప్పుడు చూసినా ఎడుతూ కూర్చుంటారు. కాదు, నువ్వు భారాన్ని నీ సమస్యని ఆయన చేతికి అప్పగించే
అప్పగించి. ఇంకో చెప్పన, మనుషులు నమ్ముతాం మనం, అవునా కదా? మనుషులు నమ్ముతాం. నీకు ఏదైనా సమస్య వస్తే పలానే చూసుకుంటా అన్నాడంటే కొంచెం ధైర్యం వస్తుంది. కానీ దేవుణ్ణి మాత్రం నమ్మలేము. కానీ మనుషులు ఏం చేస్తారు అమ్మా? మీకు బాగా తెలుసు. మరి వాళ్ళు ఎందుకు నమ్ముతారు? యేసయ్య మోసం చేస్తారా? మరి ఆయన ఎందుకు నమ్మరా? మరి ఆయన మీద ఎందుకైనా ఈ రోజు నుంచి ఆయన మీద వేసేయండి. సరే తీలిపోతారు, వెళ్తా ఏమి ఇష్టం. మళ్ళీ వెనకాల మోసుకెళ్తాడు. నీకు అర్థం భారం ఏం చేస్తుంది? మనిషిని అని చేస్తుంది. మొహంలో ఏమున్నదో కలవదు. వాక్యం ఏంటంటే మనకి ఏం కావాలి? ఆ కళ్ళేక నేను ఆపేస్తా. ఏడుతో అన్నాం అనుకో, ఏడుతో కూర్చున్న వాళ్ళకి ఏమీ జరగదు. అదేనా? ఏడకూడదు. మనం వేసే దగ్గరికి వచ్చామంటే నేను చూసుకుంటాను నీకేంటి అన్నాడు ఆయన. పైగా ఆయన ఎవరో మాట తప్పివాడు కాదు, అవునా కదా? ఏం తప్పడా? నేను రోజు వచ్చేటప్పుడు వాడిని తలుచుకుంటూ వచ్చా. ప్రభా ఎండ కావాలి నాకు. ఏంటిది? నన్ను నువ్వు పిలిచావు లేదా? పిలిచావు కదా? ఎలా జరుగుతుంది అక్కడ? నాకు ఎండ కావాలి నేను అంటే వస్తుంది. చూడండి, వాన ఆగిపోయిందా? ఎవరు ఆపారు? అది ఇంకోటి చెప్పనా, మనం పెట్టిన కార్యానికి సృష్టి ఆటంకం చెయ్యలేదు. మనం భయపడితే సృష్టి మనం ఏం చేస్తుందే? సృష్టి ఏం చేయాలి? నేనే 2 అంశాలు ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ప్రభువా, యెషయా ప్రార్థన చేస్తే భూమిని వెనక్కి తిప్పావు, యెహోషువ ప్రార్థన చేస్తే భూమిని ఆర్పారేశావు. మేము ప్రార్థన చేస్తే వాన ఆపలేవా? ఎవరి చేతిలో ఉన్నది? నీ చేతిలో ఉంది. అధికమైన వానతో మా కార్యక్రమానికి ఆటంకం రావడానికి వీల్లేదు. నువ్వు చెయ్యాలి, నువ్వు తప్పితే మాకెవరు లేరు. మనం ఆయన మీద భారం వేసి ఆయన స్తుతిస్తే ఆయన చేస్తాడా లేదా? చేశాడా లేదా? అది ఒకళ్ళు వచ్చినా సరే ఆయన మనకు కాపుదలు ఉంచుతాడు. కానీ మన కార్యక్రమానికి ఏమీ ఆటంకాలు. అందుకే అయ్యగారు అన్నారు, అన్ని ఆటంకములు అవలేలకు దాటి అవలికి చేరడము తెలుస్తున్నా, హాయిగా ముందుకు తెలుస్తున్నా. వా, ఎంత గొప్ప మాటలు. అలా మనం ఆయన మహిమపరచాలి. మన భారాన్ని ఆయన మీద వేసి నువ్వున్నా నాకేం పర్లేదు అని ధైర్యంగా ఉంటే అప్పుడు ఆయన మనసు సంతోషిస్తాడు. నా బిడ్డ కాబట్టి అన్ని శ్రమలో ఉన్నా ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ఆయన లోకస్తులైతే, దేవుడిని తెలియని వాళ్ళైతే ఏమైపోతారు? భారం చేత కుమిలిపోయి నేను ఎందుకు బతికున్నానా, ఎక్కడ చచ్చిపోతే బాగుండా అని ఆలోచన వస్తుంది, అవునా కదా? భారం పెరిగితే మనిషి ఏం కోరుకుంటాడు? చావు కోరుకుంటాడు. నిజంగా దేవుని నమ్మిన బిడ్డ చావు కోరుకునే మనస్సు మనకి రాకూడదు. చావుని చంపిన జీవము మన యేసయ్య, అవునా కదా? చావుని చంపిన జీవము ఆయన బిడ్డలు మనం. ఆయన ఒక్క మాట అంటున్నాడు, ఎందుకు భారం పడతావు? ఏ భారమైనా నా మీద మోపి నేను చూసుకుంటానని ఆజ్ఞాపించాడు. మనకు అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చినోడు చేతరానోడా? చేయనోడా? మాట తప్పేవాడా? మరి కానప్పుడు మనం ఎందుకు భారం పడాలి? ఎందుకు బాధపడాలి? మన సమస్యని, మన భారాన్ని ఎవరి మీద పెట్టాలి? అయితే బతుకు భారం అయిపోతుందో కరువు వస్తే, అవునా కదా? 4వది, భారం పెరిగితే ఏమొస్తుంది తెలుసా? భారం పెరిగినోడికి ఏమొస్తుంది? అరుపు, కేకలు. అందుకే కరువు కేకలు అంటారు. ఏంటి? ఆకలేసే మనిషి కోపం పెరుగు తెలుసా మీకు? అవునా కదా? తెలుసా? ఆకలేసినోడి దగ్గరికి వెళ్ళకూడదు, కరుత్తుడు. అంతేనా కదా? మీ జోడు కూడా రాకూడదు ఆకలి మీద ఉన్నప్పుడు, అవునా కదా? కాబట్టి అయితే మనిషికి ఏమొస్తుంది? భారం పెరిగితే అరుపు. ఏంటి అరుపు తెలుసా? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి 2 వచనాలు. తర్వాత నెక్స్ట్ సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద ఏముంది? 12 నక్షత్రాలు గల
కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయచ్చు. ఏం చేస్తుందంట? అమ్మా ఎవరో, అమ్మా ఎవరో స్త్రీ. ఇదంతా వివరించడం నాకు టైం లేదు ఇప్పుడు, చాలా పెద్ద మ్యాటర్ ఇది. స్త్రీ అంటే పరిశుద్ధ బైబిల్ పండితులు స్త్రీ అనేవి సంఘంతో పోల్చారు. అదేనా? స్త్రీ అంటే ఎవరో బైబిల్ బట్టి స్త్రీ అంటే సంఘం, పురుషుడంటే ప్రభు, ఆయన వరుడు. సంఘం స్త్రీ, వధువు కాదు, స్త్రీ. స్త్రీ సంఘంలో నుంచి వచ్చిన ప్రసవ వేదన పడితే వచ్చినదే, సంఘంలో నుంచి వచ్చింది, సంఘం గర్భం ధరించిన సంఘంలో నుంచి వచ్చిందే వధువు సంఘం. ఈ వధువు సంఘం పరలోకి వెళ్ళాలి. ఈ వధువు సంఘం పరలోకి వెళ్ళాలంటే సంఘం అనే స్త్రీ ఏం చేయాలి? ప్రసవ వేదంతో ఏం చేయాలి? అరుపులే, కేకలు. ప్రసవ వేదన పడుతున్నప్పుడు అడిగితే అరవమాకంటే ఊరుకుంటారట. అసలు అరవమాక నన్ను ఎవరైనా అంటారా టైంలో? పాపం ఏం చేస్తాం, ఆ బాధ తప్పదు, భరించాలమ్మా నీకు అంట. అయితే ఒక విషయం తెలుసా? వధువు సంఘానికి వెళ్ళే టైంలో సంఘానికి ఏమొస్తాయి? శ్రమలు విపరీతంగా వస్తాయి. ఆ వచ్చిన శ్రమలకు సంఘం ఏమవ్వాలి? అరుపులే. ఏమని అరవాలి? ప్రభువా నువ్వే కావాలి అని అరవాలి. అలా కాకుండా కుయ్యో మూరో నడిచేవనుకో, ప్రభు కోసం నువ్వు అరవాలి. ఎన్ని శ్రమలున్నా. అందుకే పేతురు దాని గురించి వివరణ రాశాడు. పేతురు పత్రికలోనే దాని గురించి కొంచెం వివరణ రాశాడు పేతురు గారు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనాల వరకు. కడవరి కాలమందు బయలుపరచబడేందుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు ఏమై ఉంది? మీకోసం ఏముంది అక్కడ? అమ్మా ఇక్కడ ఆహారమా? పరలోకంలో మీకోసం ఏం దాచిపెట్టాడంట? స్వాస్థ్యం దాచిపెట్టాడంట. మరి ఆ స్వాస్థ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి తెలుసా? కిందకి రా కొంచెం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీరు ఏమవ్వాలి? దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినట్లు అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు. అది ఇప్పుడు వచ్చి ఈ శోధనలు, ఈ శ్రమలు దేవుని నేను భక్తిగా నమ్మకం ఉన్న వాళ్ళకి వచ్చినాయి అనుకో, ఈ సంఘం మీదకి వచ్చిన ఈ అరుపులు కేకలకి నువ్వు నమ్మకం ఉండగలిగితే, మనకి చాలా మంది ఉండే ఇదేంటి తెలుసా? కొద్దిగా శ్రమలు పెరిగితే, ఇబ్బంది పెరిగిపోతే ఏంటంటే నేను అన్ని బాగున్నప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి అనిపిస్తుంది. తెలుసా మీకు? ఏమైనా సరే నేను ఒకేసారి నడవాలి అని గట్టిగా పట్టుబడితే అప్పుడు గట్టిగా ఎదురుగా బదులుతుంది. అది తప్పనిసరి. ఎందుకో తెలుసా? అది నిలవాలి, అది తట్టుకోవాలి, అది గట్టు దాటాలి. అది దాటితేనే అప్పుడు కానీ నువ్వు కేకలేసుకొని అరుచుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు సంఘంగానే ఉంటావు, వధువుగా మారవు. సంఘం ఏమవ్వాలి? సంఘం నుంచి వధువు తయారవ్వాలి. వధువు తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? శ్రమలలో నువ్వు తట్టుకుని ప్రభు కోసం నమ్మకంగా జీవించాలి. ఎన్ని శ్రమలైనా నా ప్రభు ఉన్నాడు చూసుకుంటాడులే, అసలు శ్రమ వచ్చినా పర్లేదులే, ఆయన్నే అన్ని శ్రమలు పెట్టారు, నేనే పట్టేదాన్ని అని ఎప్పుడైనా అనుకున్నావు నువ్వు? అది కావాలి. ప్రభువే నా కోసం అన్ని శ్రమలు పడ్డాడు, నాకు వచ్చిన శ్రమలు ఏ పాటి అని ఆయన శ్రమలు చూసి మన శ్రమలు ఏం చేయాలి? మాట్లాడాలి. ఏం చేయాలి? జయించాలి. ఆయన శ్రమను చూసి మన శ్రమలు ఏం చేయాలి? జయించాలి. అయితే ప్రస్తుత కాలం కొద్ది కాలం మీకు ఒక సువర్ణం అనేది, అంటే బంగారం ఎలాగైతే అగ్ని పరీక్ష వలన దానికి ఒక కలసదో
పాతకెళ్ళిపోయి తెగిపోయిన బంగారాన్ని తీసుకెళ్ళి ఆయన కంసాలకి ఇస్తే ఏం చేస్తాడు? అమ్మా దగ్గర మెరిసిపోయి ఆభరణాన్ని నీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాడు. అవునా కదా? మొదటి రూపానికి తర్వాత రూపానికి ఏమొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిలో మండి నాకు వచ్చింది. మన బతుకులు కూడా అంతే. శ్రమలలోనే మన విశ్వాసం ఏంటో బయటపడుద్ది. అర్థమైందా? అసలు ఎంత సహనం ఉండాలో తెలుసా అంటూ 2 పీకితే తెలుస్తుంది అప్పుడు సహనం ఏంటో. వెళ్తా కాలు మీద ఒక గట్టిగా తొక్కేసి వెళ్ళిపోతే తెలుస్తుంది. కావాలని తొక్కినట్టు అనిపించింది నాకు. అమ్మో వీడేడు సామాన్యుడు కాదు, వీడు చచ్చుడు. సహనం ఎక్కడ బయటపడుతుంది? మనకు నిప్పు తగిలినప్పుడు వస్తుంది కదా. సహనం బాగా బయటపడుతుంది కదా. వచ్చిందా రాదా? చంపేస్తాను అనుకుంటాం. అవునా? మరి ఎక్కడ ఉంది సహనం? అది మన పరీక్ష వల్లనే అది వస్తుంది. అందుకే ప్రభు పరలోకం కావాలంటే ఊరికి 2 వచ్చాను అండం. అంతస్తు పరలోకంలో పెళ్ళుకు మాత అంతస్తులకు వెళ్ళాలంటే అగ్ని పరీక్ష వల్ల నువ్వేమవ్వాలి? నిలవగలగాలి. నిలిచి నమ్మకంగా ఉన్నప్పుడు అరుపులు వేసినప్పుడు ఆ అరుపుల్లో కూడా ప్రభువా నువ్వే నాయన నాకు ఆధారం నాయన అని ఆయన వైపు చూదితే అప్పుడు నువ్వేం చేయగలవు? అగ్ని పరీక్ష మీద శ్రమ లాంటి అగ్ని పరీక్ష లాంటి శ్రమలు లేకుండా ఏ భక్తుడైనా సరే బైబిల్లో శ్రమ లేకుండా భక్తుడుగా నిలబడ్డారా చెప్పండి నాకు. చూపించండి నాకు భక్తుడు, ఈ భక్తుడికి అసలు ఏ శ్రమ లేదు కానీ అంత భక్తుడు అని చూపించండి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు శ్రమ భక్తునికి ఆశ్రయము అన్నారు. ఏంటే ఆశ్రయం అంట. ఆశ్రయం అంటే ఏంటి? నివాసం. ఆశ్రయం ఏంటండి? నివాసం. భక్తి పూర్వులకి శ్రమలే నివాసం. మనకే మాట్లాడండి మరి మనకే మన భక్తి పర్లేం ఏంటి? ఏదో కొద్దిసేపు వాక్యం నుంచి వెళ్ళిపోవడం వచ్చింది కానీ మనం భక్తి పర్లేం ఏంటి? భలే అంటారు అయ్య గారు, మరీ జోకులు వేస్తారు కదా. మన భక్తి పరులమా? అయితే భక్తి పరులకైతే శ్రమలేంటి? నివాసము. నీ నివాసం మీద శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు దేవుని మహిమ కొరకు రావాలి. అంటే నువ్వు తెచ్చిపెట్టుకున్న కుమారాలు కాదు. అందుకే నాకు చాలా శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు చేసుకునే కాదు. అదేనా? నువ్వు చేసుకున్న అయితే అది కాదు. నువ్వు ఎంత నమ్మకం ఉంటే అంత శ్రమలు పెరుగుతుంటే అప్పుడు ప్రభువుని మీద దృష్టి పెట్టాడు. పరలోకాన్ని సిద్ధపరచడానికి, వధువుగా తయారు చేయడానికి, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి పరీక్ష పెడుతున్నాడు. అబ్రహామును పరీక్ష పెట్టాడా లేదా? పరీక్షలు నెగ్గిన తర్వాత పై స్థానం ఇచ్చాడు. అవునా? దానియేలుని సింహం బోల్లో పడేసాడు. నేను ఎంత ప్రార్థన పడను తెలుసా అంటే సింహం బోల్లో పడేద్దాం అమ్మ అన్నారా? వానలే దేవుని చెప్తావు పోతే పోతాను. చచ్చిపోతావు నువ్వు, సింహాల బోల్లో వెళ్ళిపోతావు నువ్వు, ప్రార్థన మానే, సింహాల బోల్లో ఏం చేస్తావు లేకపోతే అంటే సింహాలు నన్ను ఏం చేస్తారు, నా దేవుడు నాకు తోడు అన్నాడు. ఆఫ్టర్ ఆ సింహాలు నన్ను అని తలుపులు తీసి మరి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా తీసుకొని సింహాలు భూమి వేసాడు. చివరికి ఏం చేశాడు? దేవుడు సింహాల నోరు మోయించాడా లేదా? మనకేంటో దోమల నోరులు కూడా మోయించాడు కదా. కనీసం మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దోమలు కొట్టుకొని ఉంటున్నాయా? ఉంటున్నాయా? సింహాల పుట్ట మీదకి వెళ్ళి చిమలు పుట్టుకొని ఉంటున్నాయా? ఉంటలే. మరి మన భక్తికి ఏంటి తేడా? అమ్మా ఏం తేడా? చూసారా? అదే మరి మన భక్తి అలా ఉంది. చంద్రకి మేల్సిక్ దూగలైతే సాగిలు పడకపోతే అగ్ని గుణలేస్తానన్నారండి. అమ్మో అగ్ని గుణానా? వద్దు బాబు, ఎక్కడండి? అక్కడేనా వెళ్ళిపోయారండి? ఆ టైంలో యూదులు ముగ్గురేనా ఉన్నది? యూదులందరూ మొక్కేశారు ఆ దెయ్యానికి. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం మొక్కల. కానీ వీళ్ళు ముగ్గురు మొక్కమేసారు. రాజుగారికి మహా కోపం వచ్చేసింది. నాకు బాగా కోపం వచ్చేస్తుంది, 7 మంతలు పెంచిండ్రు అన్నాడు. పెంచేస్తే ఏమైంది? 5 గంటలు చూసి వీళ్ళు భయపడిపోయారా? అప్పుడు అన్నారా నెబుకద్నెజరు డైరెక్ట్గా నీకు భయపడం, మా దేవుడు సమర్థుడు అన్నారు. అసలు నా చేతుల నుంచి మేము తప్పించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు చూస్తాను అన్నాడు ఆయన. అన్నాడు ఆయన. చూద్దాంలే అని వీళ్ళు వేసారు. ఏసునోడు చచ్చారా? ఏ బడినోడు చచ్చారా? ఏసునోడు ఎందుకు చస్తారు? బయట ఉంటారు. ఏ బడినోడు ఎక్కడికి వెళ్ళారు?
అగ్నిగుండంలోకి వెళ్ళినోడేమో హాయిగా ఉన్నారు, బయట వేసిన వాళ్ళేమో కలిపారు. ఇది చూశాడు రాజు. అప్పుడు కిందకి దిగి వచ్చేసి, మహోన్నతుడు సర్వోన్నతుడు దేవుని సేవకులారా, ఈ దేవుడు గొప్ప దేవుడు. చూసారా, అది పరీక్ష. నీకు అలాంటి పరీక్షలు వచ్చినాయా? అగ్ని లాంటి పరీక్షలు నీకు ఎప్పుడైనా వచ్చినాయా? రాలేదా? అయితే రాకడంతా ఇంకా స్టార్ట్ అవ్వలే నీకు. రాకడంతా ఇంకా స్టార్ట్ అవ్వలే నీకు. రాకడంతా నీకు స్టార్ట్ అయితే అగ్ని పరీక్షలు లాంటి వస్తున్నప్పుడు ప్రభు మీద ఆధారపడాలి. అలా ఆధారపడకపోతే ఎందుకు నా బతికేలాగా అయిపోయింది. ఒక చెప్పనా, ఆస్తి పోయిందని భయపడుతున్నావేమో. యోబు అన్నీ పోతే ఒక మాట ఇచ్చాడు. మనమైతే ఇంకెక్కడ దేవుడు లేదేం లేదు. ఇంకా నాకు చేశాను, నాదంతా తీసుకున్నాడు, నా నమస్కారాలన్నీ తీసుకున్నాడు, నా బలులన్నీ తీసుకున్నాడు, రోజు అర్పిస్తున్నా నేను బలి. కానీ నన్ను మాత్రం ఆయన ఇంకెందుకు నాకు దేవుడు అక్కలే చర్చక్కలే ఏం అక్కలేదండి. ఏం చేస్తాం? ఈ పాస్టకారాలు దొంగోళ్ళు, దేవుడేమో అసలు దేవుడు కాదు, అది దేవుడే లేడు అని చెప్పి ఎదురు తిరిగేస్తారు. ఉన్నాయన్నీ పోతే ఒక్కడైనా దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు అంటారు ఎవడన్నా? అంటే మనం అసలు అనమంట. ఉన్నాయి ఏమో వాళ్ళు ఎప్పుడు అటాక్ ఉండాలి మనకి, అసలు కొద్ది పెరగాలి, అంతేనే కదా. ఎత్తుకెళ్తారా అక్కడికి? ఎత్తుకెళ్తారా? ఎవరికేమన్నా కట్టుకుని మూట కట్టుకుని పెట్లే పెడతారేమన్నా కొంచెం. మొన్న పాతికి వెళ్తే ఆ ముక్కుమూడకి రాట్ల ఆ అమ్మాయికి కోసైనా అంటే పోలేరా ముక్కుమూడికి ఎంత కొడుతున్నా నేను. ఆ ముక్కుమూడు కూడా వదలట్లేదు ఇంటోళ్ళు. అదే బిగుసిపోయింది, ఎప్పుడో బిగుసిపోయింది. ఇంటికడితే పట్టకడతాను లాగేసి ఇప్పుడు ఎట్టలాగా కత్తి ఎవరో కొడతాను అంటున్నాడు. అమ్మో రేపు పోనేరా పాపం, ఆ ముక్కుమూడు వదిలింటారా అన్నా నేను. నిజంగా జరిగింది ఇది. అంటే ముక్కుమూడు కూడా వదలరంట దాంతో పాటు. ఎందుకు వచ్చిన బతికండి ఇది? వెళ్ళి ఇప్పుడు ఏమి తీసుకెళ్ళాం? దానికోసం ఎందుకంటే మన తాపత్రయం, అవునా కదా? కానీ మన తాపత్రయం దేని మీద ఉండాలి? పరలోకం. అందుకే మనం పాట పాడుకోండి, పరలోకమే నా అంతఃపురం ఎల్లాలని నా ఉందా నీ దగ్గర? పరలోకం వెళ్ళాలన్న తాపత్రయం ఉందా అసలు మీకు? ఇప్పుడు ఏమన్నా అడిగితే ఇంటికి వెళ్ళాలి మాత్రం ఒక తాపత్రయం. కనీసం ఎండతుంది బట్టలన్నీ ఆరేసుకోవచ్చు. నేను నారాజు ఇచ్చేసాను, అయ్యగారు ఊపిరితే బాగుండు, ఓ పక్కన ఆకలి వేస్తుంది, బట్టలు ఆరేసుకుని కొంచెం ఆరుతాయి. వదలలేదు నీడు మైకి ఇచ్చావు, నీడు వదలడం. ఇంటికి వెళ్ళాలని తాత్పర్యం నీకు తాపత్రయం ఉందేమో కానీ పరలోకి వెళ్ళాలని తాత్పర్యం నీకు అదే ఇది ఉంటే కనుక, ఆశ ఉంటే కనుక ఏమంటావు తెలుసా? తాపత్రయం నీకు ఏది ఉంటే ప్రభు కోసం ఏదైనా, ప్రభు నీ కోసం నేను రెడీ, తనువు నాది ఇదిగో గైకొని అంటావు. ఏంటదే? తనువు నాది ఇదిగో గై, నాకు ఏదైనా సరే నువ్వే తర్వాత, నీ తర్వాత నాకు ఏదైనా ప్రభు అంటావు. అది కావాలి ఆయనకి. అలా అది కావాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఏం పెడతాడంట? పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు పిల్లలు స్కూల్లో పరీక్ష ఎందుకు పెడతారో? మెరిట్ ఏంటో చూపించడం కొరకు, అవునా కదా? మెరిట్ చేర్పించి నాకు అప్పుడు వాళ్ళ స్థితి పెంచుతాడు. అలాగే దేవుడు కూడా మనకు పై అంతస్తు ఇవ్వాలంటే పరీక్ష పెట్టుకోకుండా తేరగా దేవదాస గారు అన్నారు, ఊరికినే ఎవడిచ్చు. అయ్యగారు మాట భలే ఉంటాయి కదా. ఊరికినే ఎవడిచ్చు, ఊరికినే ముద్దేవడం అత్తాడా ఎవడి పర్వం ఎవడిస్తాడు నీకు? ఊరికినే ఎవడివ్వడం. ఏం చేయాలి? చెప్పింది చేయాలి. పరీక్షకు నిలవాలి, నిలిచి ఆయన కోసం అగ్ని పరీక్ష వచ్చినా సరే నా దేవుడు నాకున్నాడు, ఆయన కోసం నేను నిలబడతా అన్నాడు. అది అలాంటి స్థితిలో ఎవరికి ఉంటుందో యోగులాగా, అది వధువంత అనిపిస్తాడు. అయితే ఐదోది ఏంటి తెలుసా? పరువు. ఐదోదేంటి? పరువు. పరువు అంటే మన అందరికి తెలుసా? తెలదా? పరువు అంటే ఏంటి? గౌరవం. ఏమున్నా లేకపోయినా ఇంట్లో ఏగల మూత కొట్టినా బయట ఏముండాలి? వాళ్ళకి మూత ఉండాలి, అవునా కదా? ఇంట్లో ఏముండాలి? ఏగలు ఉన్నా సరే తినడానికి హిందు లేకపోయినా మన బయట ఏముండాలి? పళ్ళకి హిల్లు మూత. అది పరువు అంటే, అవునా కదా? కానీ ఇది కాదు పరువు కావాల్సింది. ప్రభుకు కావాల్సిన పరువు ఏంటి తెలుసా? ఎంత అరిసినా ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 21:5. అతనికి గొప్ప మహిమ కలిగేను.
నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. దేవుడు ఏం చేస్తాడంట? మనకి గౌరవాన్ని ఇస్తాడంట, ప్రభావాన్ని ఇస్తాడట మనకి. అది మన పరువు. మనకు అన్నీ పోయినా సరే, ఏమీ లేకపోయినా మనకేమిస్తాడైనా? గౌరవాన్ని, ప్రభావాన్ని మనకిచ్చి వీళ్ళు నా బిడ్డలు అని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి కావలసినటువంటి అంతస్తు మనకిస్తాడు. అది కాపాడుకోవాలి, మన గౌరవాన్ని కాపాడుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం వస్తున్నామంటే మన విశ్వాసాన్ని కాపాడుకుని ఆయన ద్వారా ఆయన ఇచ్చే పరువుని మనం ఆయన ఇచ్చే గౌరవాన్ని మనం పొందుకోవాలి. దేవుడే ఒక విషయం తెలుసా? యేసు ప్రభువు ఈ సృష్టిని చేసిన దేవుడు, కానీ ఆ దేవుడు వధువుగా ఉన్న సంఘాన్ని తీసుకెళ్ళటానికి ఎదురొస్తాడు. ఎవరు ఎదురొస్తారు చెప్పండి నాకు? లోకంలో ఎవరు మన ఇంటికి ఎవరింటికైనా వెళ్ళామనుకో, ఎదురు ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఒక గొప్పవాడు వస్తుంటే ఎవరు వస్తారు? అవునా కదా? అవునా కదా? మీ ఆయన వస్తే రాలేడేంటి? కూర్చుంటాడు. రోజు వచ్చేవాడికి ఇల్లు తెలవదాడికి వచ్చి కూర్చుంటాడు. ఏమైనా కొద్దిగా మంచి అక్కడ నుంచి తాగా పని చేస్తుంది, కనీసం గాజు మంచిది కూడా ఎవరైనా మా ఆవిడి అంటే అంత గౌరవం మనకే ఇంట్లో. అయితే నువ్వు ఏదైనా నువ్వు పువ్వులు కొనిపెట్టేది తనకి ఇష్టమైతే ఎవరైనా కొనుక్కెళ్ళావా? అప్పుడు ఎదురు చూస్తుంది నీకోసం. ఇప్పుడు మొహాలు కొట్టేసిన మగవాళ్ళకే మా ఆవిడికి అసలు ఎంత ఇష్టం అనుకుంటున్నా, అందుకే నేను తీసుకెళ్ళాను. నువ్వు ఇష్టమని నేను తీసుకెళ్తే మా ఆయన ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తుంది, వచ్చేవాడికి నిద్రపోదు. దాన్ని బతుకు నాకెందుకని ఉదయం చూడుకుని ఎందుకు ఎదురు చూస్తుంది? తింటే సత్య చావు తినేసి కూర్చుంటుంది. ఎందుకు? నీ బతుకుతున్నావు, నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు గౌరవించట్లేదు. ప్రభు ఏం చేస్తారు తెలుసా? మనం మనుషులు అయినప్పటికీ, మన పాపాలను తీసేసినప్పటికీ, మన అపవిత్రమైనప్పటికీ మనం మత్తుకు మార్చుకుంటే మనల్ని గౌరవించడానికి ఆయన పరలోకానికి దిగి ఎదురొస్తాడని మనం తీసుకెళ్తానికి. మన గౌరవం ఎంత గొప్పతో చూసారా? ఎంత గౌరవం చూసారా? అంతే గౌరవ ప్రభావంతో నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకే కిరీటం ధరింపు చేస్తాడంట. వధువుకి గౌరవ ప్రభావంతో కిరీటం ధరింపు చేస్తాడు. ఎంత ఘనతో తెలుసా? సృష్టిని చేసిన దేవుడు మనం అంత గౌరవిస్తానంటున్నాడు. అంతేకాదు, రా నేను కూర్చున్న దాంతో కూర్చోబెట్టుకుంటాడంట. నా సింహాసనం మీద కూర్చో, నువ్వు నేను ఒకటే, ఇద్దరు వేరు కాదు, ఒకటే. నాకెంత పవర్ ఉందో నీకంత పవర్ ఇస్తున్నా అంటాడు. ఎంత ధన్యత చూసారా? ఇది గౌరవం. ఈ లోకంలో ధనం ఉంటే గౌరవం ఉంటుందా? ఉంటుందా? అధికారం ఉంటే ఉంటుందా? చెప్పు. ఒక ధనం ఉంటే ధనాన్ని చూసి అందరూ గౌరవిస్తారు. పనికిమాలుడు ఎంతమందిని చేసేది పనికిమాలు. ఎదురుగా గౌరవిస్తారు, వెనకాల ఏం చేస్తారు? తిట్టుకుంటారు. అధికారం ఉంటే ఎన్ని చేసినా ఇంకా చేయలేదు అంటారు. అవునా కదా? అన్ని చేయటం. మీరు చెప్పండి అమ్మా, ఎవరి వల్ల? ఆయన ఒకటే చేయాలి. మనుషులందరూ తృప్తిపరచడం ఎవరి వల్ల? ఒక అధికారికి కానీ, ఒక ధనవంతుడికి కానీ లేని గౌరవాన్ని ఎవరిస్తానంటున్నా? మనకి ప్రభువే ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో నీకేమి లేకపోవచ్చు, నీకేమి తినటానికి లేకపోయినా సరే, నువ్వు పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉంటే కనుక నీకోసం ఆయన ఎంతో గౌరవించి నీకు మహిమ కిరీటాలు పెట్టి ఆయన సింహాసనంలో మనకు చోటిచ్చి గొప్ప అంతస్తు ఇచ్చాలని అంటున్నాడు. ఇది ఇంతకన్నా గౌరవం కావాలా మనకి? మహిమ ప్రభావంతో కిరీటం పెడతానంటారు. ఎంతకన్నా గౌరవం కావాలా మనకి? చెప్పండి. అది కావాలంటే మనం ఏం చేయాలి? అగ్ని పరీక్షలాంటి శ్రమ వచ్చిన సరే ఆయన కోసం నిలబడి ఏం చేయాలి? మనం చెప్పాలి. మనకి ఇవ్వబడిన ప్రభు మనకిచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలి. నీకు రక్షణ ఇచ్చాడే లేదా? ఆయన గొప్ప దేవుడని తెలుసుకున్నావు లేదా? అది నువ్వేం చేయాలి? ఇవ్వబడిన రక్షణని, ఆయన బిడ్డవని నువ్వు నిరీక్షణ కాపాడుకుని ఆయన కోసం నమ్మకంగా ఏం చేయాలి? నువ్వు ఎదురు చూడు. నువ్వు పరిశుద్ధపరచుకుని వాక్యానికి లోబడి జీవిస్తే ఆ గొప్ప భాగ్యాన్ని ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలా కాకుండా నేనేదో ప్రార్థన ఉన్నాయి కానీ అట్టపడితే అటు తిరిగేస్తానంటే మీకు గౌరవం ఉంటుందా? ఈ లోకంలో ఏమీ లేకపోయినా మనిషికి గౌరవం ఎక్కడ వస్తుంది తెలుసా? మాట తప్పనివాడికి గౌరవం పెరుగుతుంది. అవునా కాదా? తెలుసా? మాట తప్పనివాడికి ఏముంటుంది? యేసయ్య మాట తప్పుతాడా?
మరి ఆయన తప్పుడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా ఏం చేయకూడదు. అది అలా నమ్మకంగా ఉండాలి. ఎవరైతే అలా ఆయన మాటకు లోబడి జీవిస్తారో వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన? పరువు కాపాడతాడు. మన పరువులు ఏం చేస్తాడు? మనల్ని ఎప్పుడు కూడా అడుగు స్థితిలో ఉంచడు. ఆయన నమ్ముకుని ఆయన మీద భారం అయితే మన అడుగు నువ్వు తీసేస్తాడా, యోగులకు అన్ని తీసేస్తాడా అనుకోమాకండి. అందరికీ అలాంటిది ఉండదు. ఒకరికి వచ్చిన పరీక్ష మాకు ఒకరికి ఉండదు. శత్రుకి మిగించి అభివృద్ధికులు తీసుకుని అగ్నిలు పడేశారు, ధాన్యాలు పడేశారా, సింహాలు భూమి పడేశారు. ఏది బెటర్ అంటారు? రెండిట్లో ఏది కావాలని ఏది అడుగుతారు మీరు? మాట్లాడండి, ఏది బెటరా? అలాంటి మా వద్దయ్యా, అలాంటి మా వద్దు. అవునా? మరేం కావాలి నీకు? ఏ శ్రమ వచ్చినా ఏం చేయాలి మనం? లెక్క చేయ. వాళ్ళు లెక్క చేయలేదు, ప్రభు మీద ఆధారపడ్డారు, జయించారు. వాళ్ళు జయించారా లేదా? మరి వాళ్ళకున్న విశ్వాసం మనం కూడా ఉంటే మనకు రాదా? మనకే వస్తుందా జయం, మనకే వస్తుందా జయం. కాబట్టి అలాగ ఆయన కోసం మనం ఏం చేయాలి? నిలబడి మన ద్వారా ఆయనకి ఏం తేవాలి? మహిమ తేవాలి. అని చెప్పుకున్నాం. త్వరగా నెక్స్ట్ కూడా చూశాను. ఆ రోజు మనం చూస్తున్నట్లయితే ఆ రోజు అలా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఆ రోజు మెరుపు నీలో కళ వస్తుంది. ఏమొస్తుంది? నువ్వు మెరుస్తావు. మెరుపు, ఆ మెరుపులో నువ్వేమవుతావు తెలుసా? దగ్గర అక్కడ మెరిచిపోతావు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు, చూసారా, మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరముగా మనల్ని ఏం చేస్తారట? సమమైన దానిగా మలుపుతాడట, మార్చేస్తాడట. అప్పుడు మన మొహలు ఏమొస్తుంది? కళ, మెరుపే. ఆ మెరుస్తాం అన్నమాట. మోషే కోణ మీద దిగుతుంటే మోషే ఎలా ఉన్నాడు? సూర్యకాంతిలాగా మెరిసిపోతున్నాడు. అవునా కదా? అదే మహిమ కళ. ఏం కళది? మహిమ కళ. ఆ మహిమ కళని పొందుకునే వరుసలో ఉన్న వాళ్ళకి మాత్రమే వధువు అంతస్తు. దానికోసం ప్రభు ఏం చేశారు తెలుసా? అది మనకు రప్పించడం కొరకు. మన జీవితం అలాంటి స్థితిలోకి వెళ్ళాలంటే మనదేమో మల్లిని బతుకు, ఆయన ఇస్తానన్నదేమో మహిమ జీవితం, మెరుపు కళ. మల్లిని బతుకుకి మెరుపు కళ సూట్ అయిద్దా? మాట్లాడరా? సూట్ అయిద్దా? అవు. అందుగురించి ఏం చేసి తెలుసా ఆయన? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకునేను. చూసారా, మనల్ని ఆయన వాక్యంతో ఉదక స్నానం చేయించడానికి ఆయన ఏం చేశారంట? తన్ను తాను. ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. మహిమ కళ బాగుంటుందా? రక్తంతో నిండిపోవడం బాగుంటుందా? అమ్మా, యేసయ్య మన కోసం, మనకు మహిమ కళ ఇవ్వటం కోసం ఆయన ఏం చేయాల్సి వచ్చింది? శరీరం అంతా రక్త సింధూరం లాగా మారిపోయింది. ఎందుకు మార్చుకున్నాడంటే మనం ఏం ముడతైనను డాగైనను మత్సైనను ఏది మనకు ఉండకుండా ఆయన వాక్యం ద్వారా మనల్ని ఏం చేయాలి? ఉదక స్నానం చేయించి మన పరిశుద్ధమైనటువంటి మహిమ అంతస్తులోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి, ఆ స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి, మనకు ఆ మహిమ అంతస్తు ఇవ్వటానికి ఏం చేశాడు ఆయన అంటే మన కోసం ప్రాణత్యాగం చేసి శరీరం అంతా కూడా రక్త సింధూరంలాగా రక్తసిద్ధం గాయాలతో మన కోసం ఆయన దేవుడే మన కోసం అలాంటి స్థితిలోకి వెళ్ళాడు. అలా వెళ్ళటాన్ని బట్టి మనం ఏమయ్యాం? మన పాప జీవితం నుంచి విడిపించబడటానికి
ఆయన మన కోసం అలాంటి స్థితులకు వెళ్ళాడు. మన పాప మలినమంతా ఆయన మీద వేసుకుని, అంటే చెప్పాను కదా, భారం అన్నామే, మీకున్న అన్ని భారాల కంటే ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? పాప భారం. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, పాప భారం నెల మోసి బరువు దించి వేసినావు అన్నారు. ఏం దించేశాడు? పాప భారం. మన పాప భారం అంతా ఆయన మీద వేసుకుని ఆయన రక్తంతో చెందించబడి పరిహారం చేసి ఆయన మహిమ కళ్ళను మనకిచ్చి మనందరం మేఘములాగా ఎక్కడానికి, మెరుపులాగా మేఘమైన మెరుపు ఎట్లా ఉంటదే, ఆ మెరుపు కళ మనకిచ్చి మనం మెరవన్న మీద ఆయన బిడ్డలుగా ఉన్నారు, మీరు మెరవాలి. మెరవాలంటే ఏం చేయాలి? ఇక్కడ శ్రమలతో అరవాలి. ఆయన కోసం శ్రమలు అరిచి, ఆయన కోసం నిలిచి, చివరికి ఏం చేయాలి? చివరి మాట మురువు. ఏం చేయాలి? మురిచిపోవాలి. మురిచిపోవడం అంటే ఏంటి అమ్మా? సంతోషించడం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 21 కీర్తన 6వ వచనం, కీర్తన 16 కీర్తన 11వ వచనం, పరమ కీర్తన 2 3వ వచనం. తొందరగా నీ సన్నిధిలో ఏం చేశావు? సంతోషముతో ఉల్లసింపచేసి ఉన్నావు. ఆయన సన్నిధిలో ఏం చేస్తారంటే ఆయన బిడ్డలందరినీ సంతోషముతో ఉల్లాసం ఉండేటట్టు చేస్తారట. ఎన్ని శ్రమలున్నా కష్టాలున్నా ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళంగానే ఏమైపోవాలి? సంతోషం రావాలి. అది ఎవరిస్తాడో ఆయన ఇస్తాడు. అందుకే 16 కీర్తన 11 వచ్చి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. నిత్యమైన సుఖములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఏముంది అమ్మా? సంపూర్ణమైన సంతోషం. సంపూర్ణం అంటే ఏంటి? పూర్తిగా ఆయన సన్నిధిలో ఉంది. మరి మనం అనుభవించేది ఏంటి? ఈ లోకలు అనుభవించే సంతోషం ఏదో తాత్కాలికంగా అనుభవిస్తున్నాం. కానీ ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలైన సంతోషాన్ని, ఎప్పటికీ ఇప్పుడు ఉండే సంతోషాన్ని అనుభవిస్తాం. అప్పుడు ఈ శ్రమలన్నిటిని చూసి ఈ శ్రమలు లెక్క చేయం. మీకు ఒక మాట చెప్పనా? బిడ్డ పుట్టినప్పుడు తల్లి అరుసుద్ది, కేకలు పెట్టిద్ది, అమ్మో నాయనో నాయనో, ఇంకా నాకు మాత్రం కడుపు మాత్రం వద్దు బావో అనుకుంటుంది. ప్రసవాన పడిన తల్లి, అవునా కదా? బిడ్డ పుట్టిన తర్వాత ఒక 10 రోజులు అయిన తర్వాత బిడ్డను చూసుకుని అందరూ మురిసిపోబ్బా, అమ్మ పోలికే, అసలు అయ్యి ముక్కే, అమ్మకాయలే అంటంటే మురిసిపోయి మళ్ళీ ఇంకో కడుపు ఎప్పుడు వస్తుందా అంటారు. ఇంకో బిడ్డ కనేయాలి. ఏంటమ్మా మొన్న బిడ్డ దేవుద్దాం అంటే ఆ బిడ్డను చూసేప్పటికీ ఇదంతా ఏమైపోయింది? శ్రమంతా మర్చిపోయి మురిసిపోద్ది ఆ బిడ్డను చూసి, అవునా కాదా? తల్లికున్న ప్రేమ అది. మరి యేసయ్య మన కోసం సిద్ధపరిచినటువంటి పరలోక అంతస్తులకి నాకు ఈ లోకంలో మనం అనుభవించిన ఈ శ్రమలన్నిటినీ ఏం చేస్తాం? మనం మర్చిపోయి ఆ సంతోషంలో ఎంత భాగ్యం ఇచ్చాడు నాకు యేసయ్య అని మురిసిపోతాం. ఆ మురిసిపోయే అంతస్తు ఎవరికి వస్తుంది? ఎత్తబడిన సంఘానికి, వధువులో ఉన్న సిద్ధపడిన సంఘానికి వస్తుంది. పరిశుద్ధ గ్రంథం పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం, అడవి వృక్షంలో జల్ద వృక్షం ఎట్లున్నదో ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును. ఇక్కడ చూసొచ్చాడు. ఎక్కడ కూర్చుంటదంట? ఆనందభరితనై నేను ఎక్కడ కూర్చుంటాను? ఆయన నీడను కూర్చుంటాను. బా, ఎంత గొప్ప ధన్యత చూసారా? మనం ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరి నీడకి వెళ్ళాలి? యేసయ్య నీడకి వెళ్ళి కూర్చుంటే మనకు ఆయన ఆ శ్రమ నుంచి మనం ఏం చేస్తారు? మనకి విడిపించి, ఓదార్చి, సహాయం చేసి, మనకు జయించడానికి శక్తినిచ్చి, పరలోక అంతస్తుని మనకిచ్చి మన జీవితాన్ని ఏం చేస్తాడు? మురిసిపోయేటట్టు చేస్తాడు. మనం ఏదైనా శ్రమ అనుభవిస్తే గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమ తర్వాత ఏదైనా ఇబ్బంది అయిపోయింది, రాత్రంతా నిద్ర పట్టుకోకుండా ఏదైనా నొప్పితో బాధపడ్డావు అనుకో, ఆ నొప్పితో ఉన్న తర్వాత తెల్లారి నీ బంధువులను చూడటానికి ఎవరైనా వచ్చారనుకో, అప్పుడు నీవేమంటావు? ఎంత శ్రమ ఉన్నాను, రాత్రి కంటి మీద కునుకు లేదు, ఎంత బాధపడ్డాను, చచ్చిపోవాలి చేసినాక పోయింది అని ఏం చెప్తాను. ఎవరన్నా నీకు ఇష్టమైన వచ్చి మా పలకరితే, అవునా కదా? అంతేనా? అయితే రాత్రి అంతా గిలగిల తన్నుకుని చచ్చిపోయి అంత శ్రమ అనుభవించిన తర్వాత దేవదాసయ్య గారే తనకు కావాల్సిన ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి పలకరసానికి వస్తే ఆయన వాళ్ళందరూ చూసి, ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది
మన బ్రతుకెంతో అద్భుతకరమైనది, మన బ్రతుకెంతో ఉపయోగకరమైనది అని ముసుపోల్చుకుని ముసలు చక్కగా సంతోషంగా పాటలు పాడుతున్నాడు. అసలు మన బ్రతుకు ఎంత ఆనందకరమైందో తెలుసా అని పాటలు పాడుతుంటే, ఏంటి రాత్రి అంతా గిలగిలగిలకి తన్నుకుపోయాడు అన్నారు. ఏంటి ఎటు ముసిపోతున్నాడు అంటే, రాత్రి అసలు మీరు తెలియదు చచ్చిపోతాడు అనుకున్నాం మేము. కావాలంటే వెళ్ళి అయ్యగారిని అడగనంటే, అయ్యగారు రాత్రి మీరు బాగా బాధపడ్డారంట కదా. నిజమేనా అబ్బాయి? మరి తెల్లారి వచ్చి పడికి కొంచెం నిద్ర లేకపోతే మనం ఎక్కడ లేని ఎంత ఉంటే అంత చెప్తాం మనం. కళ్ళు వాసిపోయి నిద్రలేదు, చచ్చిపోవాలనిపించేసి అసలు బాధ తట్టుకోలేక అంటాం మనం. కానీ ఆయన ఏమంటున్నాడు, నా బతుకెంతో ఆనందకరమైంది. అది భక్తి అంటే, అది విశ్వాసం అంటే. ఇన్ని శ్రమలు వచ్చిన నా బతుకు ఎంతో ఆనందకరమైనది. జ్ఞాని నేత్రములకు ఆనంగాని తర, జ్ఞాని నేత్రములకు ఆనంగాని తర, మానవుని నేత్రాల కానుటెట్లుండును. అబ్బా, ఆ పాట పాడుతుంటే ఆనందం నుంచి వచ్చిన పాట కాదు అది, ప్రసవ వేదన లాంటి శ్రమల నుంచి వచ్చిన పాట అది. చూసారా, అది ఇచ్చేది ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంత శ్రమ నాలో ఉన్న నా ప్రభు నాకు తోడుకున్నారు కాబట్టి నాకు ఆనందమేనబ్బాయి. చూసారా, మనకి ఏదైనా శ్రమ వస్తే తట్టుకోలేకపోతే చీ ఎందుకు వచ్చిన బతుకు అనిపిస్తుంది. చూసారా, అది వధువు సంఘ వరుస అంటే. ప్రభువు కోసం నమ్మకంగా ఉండాలి. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నా కోసం నా శ్రమ అంతా ఆయన భరించాడు, నా పాపాన్ని ఆయన భరించాడు. నేను ఆయన ప్రతినిధిగా ఆయన కోసం నన్ను బతికించాడు కనుక నా వలన ఆయనకి ఏం పనుందో అది జరిగే వరకు నీ కోసం నమ్మకంగా జీవిస్తానాయి అని నిలబడాలి. అది సంఘం యొక్క గొప్పతనం, విశ్వాస యొక్క గొప్పతనం. అంతేగాని చిన్న శ్రమ వస్తే అరిసితే దేవదాశేఖర్ అన్నారు, భక్తులు అంటారా? క్వశ్చన్ మార్క్. చిన్న శ్రమ వస్తే అరిస్తే భక్తులు అంటారా? వాళ్ళని మాట్లాడరా? అరిసినోడు భక్తులా, కరిసినోడు భక్తులా? కాదు. శ్రమైనా జయించాలి. తర్వాత వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక ప్రభు ఇచ్చే ఆనందాన్ని అక్కడే కాదు. ఇంకో విషయం తెలుసా, ఆయన సన్నిధిలో కూర్చుని ఎంత శ్రమలో ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకరించి కాసేపు గడిపితే ఇక్కడే మనకి అక్కడ ఉన్న సంతోషాన్ని ఇక్కడే మనకే ఇస్తాడు. ఆ సంతోషం ఇస్తాడు. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, జీవాధిపతిమైన దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు నాయన. నువ్వు ఇచ్చిన వాక్యమే ఎంతో విలువైనది ప్రభువా. ఈ లోకంలో మేమే పనికి మానే వాళ్ళం, ఏ క్షణంలో ఏమైపోతాం తెలియదు. కానీ నువ్వే మమ్మల్ని ఒకే మాట అడుగుతున్నావు, నీ పాప జీవితాన్ని మర్చిపో, వదిలే, నువ్వు మరువు, ఆ జీవితాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నావు. అది నువ్వు కోరుకుంటున్నావు. అలా మేము పాపాన్ని విడిచిపెట్టేసి దాన్ని విడిచిపెట్టేసి జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను మాత్రమే మేము స్తుతించాలి, నిన్ను మాత్రమే నేను ఆరాధించాలి, నీ కొరకే నేను నమ్మకంగా జీవించాలి, నువ్వు చెప్పిందే మేము చేయాలి, నీకే లోబడి జీవించాలి, నీ చిత్తానుసారంగా మేము నడవాలి, నీలో నిలబడాలి, నీలో బలపడాలి, నీకు మహిమకరంగా మేము జీవించాలయ్యా. అటు జీవితాన్ని మీరు మాకు దయచేయమని, నీ ఆత్మ సహాయం మాకు దయచేసి నీలో మమ్మల్ని స్థిరపరచమని, నీ కొరకు మమ్మల్ని బలపరచమని. దేవా, నీ దగ్గరకు వచ్చిన మేమే ఏదో ఉన్నామా వెళ్ళామన్నది కాదు ప్రభా. నీ దగ్గర మేము నేర్చుకోవాలి. నా దగ్గర నేర్చుకోండి అంటున్నావు ప్రభా. మా కోసం నువ్వు ప్రాణం త్యాగం చేశావు. మా పాపం కోసం నువ్వు ప్రాణ త్యాగం చేసి శరీరం అంతా రక్త సింధూరంలాగా మార్చుకున్న దేవుడు అయ్యా. మమ్మల్ని విడిపించడానికి నీకు ఇష్టపడుతున్నావు. ఆ పాప జీవితాన్ని పవిత్రపరిచి పరలోక భాగ్యం దానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నేను అటు ధన్యత మేము పొందుకోవాలంటే మేము నీ దగ్గరకు రావాలి. వాక్యంతో ఉదక స్నానం చేయిస్తానంటున్నావయ్యా, మెరుపు కలుస్తానంటున్నావయ్యా, మురిసిపోయేటట్టు చేస్తానంటున్నావయ్యా. ఎంతకన్నా భాగ్యం ఏది ప్రభువా? నీ సన్నిధిలో ఉన్న భాగ్యం మించింది ఎక్కడ దొరుకుతుంది నాయన? అన్నిటినీ మించింది నీవే కదా. నీవు లేకపోతే లోకము లేదు ప్రభువా. అన్నిటికి మించిన గొప్ప భాగ్యము నిన్ను కలిగి ఉండటమే కదా. అందుకే దైవజనులు అన్నారు, నిన్ను కలిగిన వాడు ధన్యుడు, అన్యులెంతటి వారైనా అతని సాటికి రాలేరు. ఎస్, అవును ప్రభువా, నిన్ను కలిగిన మేమే అందరికంటే ధన్యులము. కానీ మేము అన్యుల్లా మారిపోకుండా ఎన్ని శ్రమలు వచ్చినా జయించి
దేవా నీవిచ్చే పరలోక అంతస్తుని పెంచుకుని నాయన, దేవా నీవిచ్చే ఆ పరలోక భాగ్యమని మెరుపుని, ఆ మెరుపు కళని మేము కలిగి మేఘమెక్కి అంతస్తు మీరు మాకు దయచేయమని, మెరుపు వచ్చి వెళ్ళే టైంలోనే సంఘం ఎత్తబడాలి ప్రభువా. అంత తక్కువ టైంలో ఎత్తబడాలంటే ఆ మెరుపు కళ మాలో ఉండాలి ప్రభువా. ఆ కళను మేము సంపాదించుకోవడానికి నీ సహవాసం మాకు భాగ్యం ఇచ్చి మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, నీలో నడిపించమని, నీ కొరకు ఎగిరి వచ్చి అంతస్తు ప్రసాదించి ఫలింప చేయమని, లోక వైపు, లోక పాపం వైపు మరలా మేము చూడకుండా, దాని వైపు గుర్తు చేసుకోకుండా విడిచిపెట్టి నీ వైపే చూస్తూ నీ రాకడగా సిద్ధపడే విశ్వాస జీవితాలు మా అందరికి ప్రసాదించి మహిమతో నింపుమని, మహిమ కళతో అద్దుమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని. దేవా మేమేదో వచ్చామంటే వచ్చామయ్యా, ఏదో ఎన్నేసి వెళ్ళిపోవటం కాదు ప్రభా. మా జీవితాలను మార్చుకోవాలి, మా పాప జీవితాన్ని విడిచిపెట్టేసి మళ్ళా మేము దాన్ని గుర్తు చేసుకోకుండా నీవిచ్చే అంతస్తులు సంపాదించే విశ్వాసాన్ని మాకు దయచేయి, విధేయత మాకు దయచేయను ప్రభా, లోబడే మనస్తత్వం మాకు దయచేయండి. దేవా నీ మాట విని, దేవా నీ బిడ్డలైన వారే నీకు మహిమకరంగా జీవించారు. అగ్గినైనా నీవేమీ చేయలేదు ప్రభా, సింహాలైనా వాళ్ళు ఏమీ చేయలేకపోయింది ప్రభా. అవును నాయన, నీ మీద ఆధారపడితే ఏ కీడు మా మీదగా రాదు. కీడుని జయించిన జీవము నేనే అని అన్నావు కదా ప్రభువా. మరణాన్ని జయించిన వాడివి, కీడుని జయించిన వాడు నాయన, అన్నిటిని జయించిన వాడు నీవే మా పక్కనుంటే ఈ లోకంలో మాకు ఇంకేం కావాలి ప్రభువా. అందుకే కీర్తనకారుడే 73:25 వచనం అంటున్నాడు, నీవు నా కొండగా లోకంలోనిది నాకేది అక్కర్లేదు. అవును ప్రభువా, నువ్వే కావాలి. నీ ద్వారానే మాకు పరలోకం, నీ ద్వారానే మాకు మునుపు సంతోషం. ఆ సంపూర్ణమైన ఆ సంతోషాన్ని నీ సన్నిధిలో మేము అనుభవించి ఆ అంతస్తును పెంచుకుని మేఘమెక్కే జీవితాలు మాకు ప్రసాదించమని. ఎన్ని పండగలు చేసుకున్నా మేఘమెక్కిపోతే మా బతుకు దండగే కదా ప్రభువా. అలాంటి స్థితి కాకుండా మేఘమెక్కే అంతస్తు మాకు ప్రసాదించి మహిమ పొందమని, నీ వాక్యానికి లోబడే స్థితి మాకు దయచేసి ఫలింపు చేయమని, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి, రక్షణ పొందుకున్న రక్షణ కాపాడుకుని మేఘమెక్కే అంతస్తును ప్రసాదించి మహిమ పొందమని, మహిమలో మెరుపులా రానన్న యేసు నామమును ప్రార్థించి స్తుతించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.